శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శక్తి ప్రాదుర్భావము తులసోప్రఖ్యానము. శ్రీనారాయణకి నారదుడికి ఇట్లా చెప్పనారంభించను. ధర్మధ్వజుడను వానికి మాధవి అని భార్య కలదు. ఆమె గంధమాదనగిరిపై విహరించుచుండెను. ఆమె రసిక హృదయుడు ఒక రాజుని ప్రేమించెను. ఆమె గర్భవతివై 100 ఏళ్ళు గర్భమును మోసెను. ఒక శుభముహూర్తాన పద్మిని అను శిశువుని ప్రసవించెను. ఆ శిశువునకు తులసి అను మరియు ఒక సార్థక నామం కలదు. ఆమె పెద్దదే ఎందరూ అడ్డగించినను లెక్క చేయక బద్రికావనం వెళ్ళి 1,00,000 సంవత్సరాలు తపస్సు చేశాను. శ్రీమన్నారాయణుడే నాకు భర్త కావాలని ఘోరమైన తపస్సు చేసింది. ఆమె ఒంటికాలి మీద తపస్సు చేయుచుండగా బ్రహ్మ చూచి ఆమె వద్దకు వెళ్ళాను. ఆమె హంసవాహనుడు చతుర్ముఖుడు అయిన బ్రహ్మకు నమస్కరించెను. అప్పుడు బ్రహ్మ ఆమె కోరిక ఏమని అడిగాను. ఆమె ఇట్లు పలికెను, నీవన్నీ తెలిసిన వాడవు. నీ ముందు నేను సిగ్గుపడనవసరం లేదు. పూర్వము నేను గోలోకమందలి తులసి అను గోపికను. నేను కృష్ణుని ప్రియురాలను, కృష్ణుని సేవకురాలను, కృష్ణాంశను కూడా. ఒకనాడు రాసమండలమందు రాసేశ్వరికి రాధ నన్ను చూసి గోవిందుని అనరాని మాటలని నన్ను కోపంతో శపించింది. నన్ను మనుష్య జన్మ ఎత్తమని శాపం ఇచ్చింది. అప్పుడు గోవిందుడు నా అంశగల 4 భుజములు కలవాలని పొందగలవని నాకు చెప్పాను. మరియు భారతదేశమున తప్పమనొచ్చి బ్రహ్మవరమున నీవు చతుర్భుజుని పొందగలవని చెప్పాను. వెంటనే అంతర్ధానానందెను. నేను రాధకు భయపడి శరీరం విడిచి భారతదేశమున జన్మించి తిని కాంతుడు శాంతుడు సుందర విగ్రహుడుగు నారాయణ్ణి పతిగా పొందవలని కోరుచున్నాను. నాకే వరమిమ్మని ప్రార్థించెను. అప్పుడు బ్రహ్మ ఇట్లనెను, సుధాముడను గోపాలుడు శ్రీకృష్ణుని అంగముల నుండి జన్మించను. అతడు కృష్ణాంశతో జన్మించను. తేజస్శాలి అతడు భారతదేశమున జన్మించినాడు. అతడు రాధాశాపమున యదువంశమున జన్మించను. వాని పేరు శంఖచూడుడు. ముల్లోకములందు అతడికి సాటి అయినవాడు లేడు. పూర్వము గోలోకంలో అతడు నిన్ను చూసి ప్రేమించను. రాధ ప్రభావంచే అతను అప్పుడు నిన్ను చేరలేకపోయాను. ఆ సుధాముడే ఈ శంఖచూడుడు. ఇతనికి నీవు భాష కాగలవు. అటు పిమ్మట శాంతుడు కాంతుడనకు నారాయణ్ణి పతిగా వరించగలవు. అటు పిమ్మట నారాయణు శాపంచే దైవయోగమున చుట్టుగా పుట్టగలవు. నీవు వృక్షరూపమును పొందియు పవిత్రురాలు కాగలవు. పూజాద్రవ్యములో ప్రధానమైన దానవు, విష్ణువుని కంటే ప్రాణము కంటే ప్రియురాలవు కాగలవు. నీవు లేనిచో పుష్పముల పూజ అంతయు వ్యర్థము. బృందావనమున నీవు వృక్షరూపమందుటచే నీవు బృందావని అని పిలువబడదువు. గోపకులు నీ దళములతో మాధవుని పూజించగలరు. నీవు వృక్షాన్ అధిష్టాన దేవతవు. నిత్యము శ్రీకృష్ణుని కలిగి ఉందువు. నీవు నా వరప్రభావమున స్వేచ్ఛగా విహరించుము అని బ్రహ్మ మాటలు విని నవ్వి తులసి సంతోషించను. తులసి బ్రహ్మకు నమస్కరించి ఇట్లెన్ను, తండ్రి, నాకు శ్యామసుందరుడు 2 భుజములు కలవాడు కృష్ణుడు. అతనిపై నాకు మిక్కిలి ప్రేమ, కానీ దురదృష్టవశమున దానికి భంగం కలిగింది. కనుక గోవిందుని మాట ప్రకారం నేను చతుర్భుజను కూర్చున్నాను. కానీ నీ దయ వలన మరలా దుర్లభుడైన గోవిందుని పతిగా చెయ్యుము. నాకు రాధ వలన భయం లేకుండానట్లుగా గ్రహించుము. శ్రీకృష్ణుని చేరగలుగుదును. బ్రహ్మెట్లను నీవు రాధామంత్రమును చెప్పించుము, నీకు ఉపదేశిస్తాను. ఆ మంత్రంలో 16 అక్షరాలు కలవు. నీవు నా వరముచే రాధకు ప్రాణ సమానురాలగుదువు. కృష్ణునితో నీ శృంగార వినోదములకు రాధ ఎరుగుజాలదు. ఓ సౌభాగ్యవతి, నీవు కూడా కృష్ణునికి రాధతో సమానురాలు కాగలవు అని రాధా షోడశాక్షర మంత్రమును బ్రహ్మ తులసికి ఉపదేశించెను. బ్రహ్మరాధా మంత్ర స్తోత్రము, కవచము, పూజా విధానము, పురస్చరణ విధానము తులసికి తెలిపెను. బ్రహ్మ ఆమెకు శుభాశీస్సులొసగెను. తులసిను బ్రహ్మ చెప్పినట్టు చేసి అతని దైవలన లక్ష్మి వల్లే మంత్రసిద్ధి పొందెను. మంత్రము సిద్ధించుటకు అట్లా అనేక వరములను కూడా పొందినది. లోకములో అనేకమైన దుర్లభములైన భోగములను అనుభవించి ఆమె ప్రసన్నురాలైన. ఆమె చేసిన తపస్సు, ఆమె పడిన శ్రమయు ఫలించింది. ఆ సంతోషంతో భోజనపానములు నిర్వర్తించి పుష్పచందనాలంకృతము కమ్మని శయ్యపై పరుండెను. తులసి మనసులో సంతోషించిందే నిద్రించను. వృషధ్వజుని కూతురు తులసి మిసమిసలాడు పర్వంతో విలసిల్చుండెను. ఆమె హృదయములో వలపు విరిసెను. ఆమెకు విరహము సహింపరానిదాయను. మూర్ఛలో ఒక సుందరాంగుని చూసెను. అతడు మంచి వేషం ధరించి చిరునవ్వుతో రసికత్వం చాటుచుండెను.
చందనము అలదిన శరీరంపై అనేక భూషణములు ధరించి వచ్చి ఆమె ముఖమును ముద్దు పెట్టుకుని చుండెను. అంతలో ఆమె మేలుకొని జరిగిందంతయు కలాగా నించి చాలా మరలు దుఃఖించాను. ఇంక శంఖచుడు మహాయోగి జైగీషవ్య ముని వలన మనోహరమైన కృష్ణమంత్రాన్ని పొంది పుష్కర తీర్థమున మంత్రసిద్ధిని పొందెను. అతడు మంగళకరమైన కవచాన్ని ధరించెను. బ్రహ్మ వలన కావలసిన వరములు పొందెను. బ్రహ్మ అనుమతితో అతడు బదరికావనమున నివసించెను. తులసి శంఖచుడుని బాగా చూసింది. అతడు అందంలో మన్మథుడు, ప్రౌఢయవనంతో ప్రకాశించుచున్నవాడు, రత్నములతో నిర్మించబడిన విమానంలో కూర్చుని ఉండెను. ఆ యువకుడు తన వద్దకు రాగా తులసి తన ముఖమును వస్త్రంతో ఒరగ కప్పుకొని కడకంట చూసింది. ఆమె చిరునవ్వుతో తల వంచుకొని తన కోరికను వెల్లడించింది. శంఖచుడు సుఖసేన లావణ్యవతిని ఆ సతిని చూసెను. అతడు ఆమె వద్దకు చేరి తీయగా ఇట్లా ప్రశ్నించెను. నీవెవతవు? ఎవరి పిల్లవు? నీవు ధన్యురాలువు కళ్యాణి. ఈ దాసునేడ దయతో మాట్లాడుము అను మాటలు విని ఆ సుందరి మందహాసంతో తులసి ఇట్లా పలికెను. నేను ధర్మధ్వజుని కుమార్తెను. ఈ తపోవనమున తపస్సు చేసుకొంచున్నాను. నీవెవరవు? నీవు నీ చోటుకి వెళ్ళతగదువు, మరియు ఏకాంతమందున్న యువతిని పలకరించుట తగదు. ఇంతేకాక స్త్రీ అనేక దోషములు కలవాలము అని స్త్రీ స్వభావం నిందించుచు పెద్ద ఉపన్యాసం ఇచ్చింది. అప్పుడు శంఖచుడు నవ్వి ఇట్లు పలికిన, ఓ దేవి, నీవు పలికిందంతయో నిజము కాదు. అది అట్లుండనిమ్ము. అందరినీ మోహింపజేయి స్త్రీ రూపమును బ్రహ్మ 2 విధాలుగా సృష్టించెను. ఒకటి మెచ్చుకోదగింది, రెండవది మెచ్చుకొన రానిది. లక్ష్మీ, సరస్వతి, దుర్గా, సావిత్రి, రాధిక మొదలగు వారు సృష్టికి మూల కారణమైనవారు, ఉత్తమ స్త్రీలు. జగదంబ కళాంశతో పుట్టిన స్వర్గమంతలి అప్సరసలు ప్రశంసింపదగినవారు. సత్వప్రధానమైన సాధ్వీ రూపమే లోకములో ఉత్తమైంది, ప్రభావ సంపన్నమైందియు. అట్టి సత్వరూపమును పండితులు మెచ్చుకొందురు. రజోగుణముతో పుట్టిన స్త్రీలు మధ్యమ తరగతి, తమోగుణంతో పుట్టినవారు అధమ తరగతి అని పండితులు చెప్పుచున్నారు. మంచి సంస్కారం గల కుటుంబంలో పుట్టిన పండితుడు ఏకాంతమందు ఒంటరిగా ఉన్న స్త్రీతో మాట్లాడాడు. ఓ శోభనాంగి, నేనిప్పుడు బ్రహ్మ ఆజ్ఞచి వచ్చుచున్నాను. గాంధర్వ వివాహమున నిన్ను స్వీకరించెదను. నన్ను శంఖచూడు అందురు. దేవతలను గడగడలాడించిన రాక్షసుడును. పూర్వము విష్ణుమూర్తి వద్ద సుధాముడని పిలువబడినవాడను. 8 మంది గోపాలకులతో ముఖ్యుడను. రాధాదేవి శాపం వల్ల రాక్షసుడినైతిని. నాకు పూర్వజన్మ జ్ఞానం కలదు. నీవు తులసివి, నిన్ను కృష్ణుడు అనుభవించెను. నీవు కూడా రాధాదేవి కోపం వల్ల భారతదేశంలో జన్మించేదివి. అప్పుడు నేను నిన్ను అనుభవించదలిచెతిని. కానీ రాధాదేవి భయించి మనకు సంగమం జరగలేదు అని శంఖచూడు విరమించగానే తులసి నవ్వి సంతోషంతో తన తేట్లేను. ప్రపంచమున నీ వంటి సత్పురుషుడే మెచ్చుకొనదగినవాడు. నీ వంటి వాణిని ప్రతి స్త్రీ కోరును. నీ విద్యాప్రభావమును జ్ఞానమును పరీక్షించి తిని స్త్రీ తనకు కాబో వరుని పరీక్షించి వరించుట యుక్తము అనుచుండగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యాను. ఓ శంఖచుడా, ఇక్కడ నీవేమి చేయుచున్నావు అని ప్రశ్నించాను. మరియు గాంధర్వ విధానంగా ఈమెను పెళ్లి చేసుకునమనెను. నీవు శంఖచుడునకు తగిన ప్రియురాలవు. నీవతనితో స్వేచ్ఛగా విహరించుము. తర్వాత గోలోకమున చేరి శ్రీకృష్ణుని పొందగలవు. శంఖచూడు మరణించిన పిమ్మట వైకుంఠ చతుర్భుజుని కూడి పరమానందం పొందగలవు అని బ్రహ్మ తులసికి చెప్పాను. తర్వాత బ్రహ్మ ఆ నవదంపతులను ఆశీర్వదించి తన లోకమునికి వెళ్ళాను. రాక్షసుడు తులసిని గాంధర్వ వివాహం చేసుకొను. స్వర్గమందు దుందువులు మోగినవి, పూలవాన కురిసెను. శంఖచూడు తన ప్రియురాలికి వనుడిచ్చిన నవరత్నమాలను, వస్త్రములను, స్వాహదేవి ఇచ్చిన కాళి అందల జంటను, ఛాయాదేవి ఇచ్చిన భుజకీర్తులను, రోహిణి ఇచ్చిన కుండలములను, రతీదేవి ఇచ్చిన రత్నాల ఉంగరమును, విశ్వకర్మ ఇచ్చిన అందమైన శంఖమును, విచిత్రమైన సెయ్యను, భూషణము ఇచ్చి మందహాసం చేసెను. మరియు అనేక సుందరములకు స్థలములందు విహరించుచు పరమానందం పొందిరి. ఇట్లు సుఖాలాలచుడే శంఖచూడు పూర్తిగా ఒక 1 మంతరము దేవదానములకు మహారాజుగా ఉండెను. ఐశ్వర్యాన్ని కోల్పోయిన దేవతలు బిచ్చగాండ్ల వరే తిరుగుచు బ్రహ్మసభను చేరి జరిగిందంతయు శివునికి చెప్పిరి. శివుడు బ్రహ్మాది దేవులతో సహా జరామృత్యువు లేని దుర్లభమైన పరధామమగు వైకుంఠమును చేరిరి. శ్రీహరి నివసించుచున్న దివ్యభవనమున ద్వారమున ద్వారపాలకులు చూసిరి. వారు రథసింహాసనలపై కూర్చొని ఉండిరి.
పీతాంబరములు ధరించిరి, రత్నాభరణములు అలంకరించుకొనిరి. శ్యామసుందర శరీరులు వనమాలా శోభితులై విలసిల్లుచుండిరి. శంఖచక్ర గదాపద్మములు ధరించిరి. చతుర్భుజులు, దరహాసముఖులు, సుందర పద్మనేత్రులు వారికి బ్రహ్మాదులు తమ రాకకు కారణం తెలియచేసిరి. ద్వారపాలకుల అనుమతితో లోపలికి వెళ్ళిరి. బ్రహ్మదేవతతో 16 ద్వారములు దాటి విష్ణుమూర్తిని సందర్శించెను. అతని కొలువులోని దేవర్షులు, పార్షదులు అందరూ చతుర్భుజులే, కౌస్తుభమణి విరాజితులే. అచట కనువిందునొచ్చు మణిస్తంభం కలదు. రత్నపూర్ణ కుంభములతో విరాజిల్లుచున్నది. నలువైపులా దివ్య పరిమళములు విదజల్లుచున్నది. శ్రీ మహావిష్ణువు దివ్యరత్న సింహాసనంపై విలసిల్లుచుండెను. విష్ణువు బంగారు కిరీట కుండలములు, వనమాల ధరించుండెను. లక్ష్మీ సరస్వతులు పాదసేవ చేయుచుండిరి. గంగ పరమభక్తితో చామరములు వీచుచుండెను. అప్పుడెల్లరును పరమభక్తితో శ్రీధరునికి తలలు వెంచి నమస్కరించిరి. బ్రహ్మాది దేవతలు హరిని దర్శించి నమస్కరించి వేణోళ్ళ భక్తిపూర్వకంగా స్తుతించిరి. అతడి సృష్టికర్త చేతులు జోడించి హరికి జరిగిన వృత్తాంతమంతయు తెలియచేశాను. అప్పుడు సర్వజ్ఞుడైన హరి అంతయును విని నవ్వి బ్రహ్మకొక రహస్యమైన విషయం ఇట్లు చెప్పాను. ఓ బ్రహ్మ, శంఖచుడిని వృత్తాంతమంతయు నాకు తెలియను. పూర్వము నాకతడు భక్తుడు, గోపకుడు, తేజస్వి. పూర్వము సుధాముడను గోపాలుడు నా పార్శ్వమందుండేవాడు. అతడు దారుణమైన రాధశాపానికి గురి అయ్యను. అందుచే రాక్షసుడాయను. అతడు మరలా గోలోకమున చేరగలడు. శివుడు శూలముతో అతన్ని సంహరించగలడు. నా కవచము ధరించున్నంత కాలము అతను చావడు. నేను బ్రాహ్మణ రూపమున అతనికి కవచం నిమ్మని యాచించేదను. అతని భార్య ప్రాతివత్యము భంగమైన కానీ వానికి చావు లేదు. ఆ పని నేను చేయగలను. అప్పుడు అతడు చావగలడు అని జగన్నాథుడు శివునికి శూలమిచ్చెను. తదుపరి మాధవుడు అంతఃపురంలోకి వెళ్ళాను. బ్రహ్మ రుద్రాదులు భారతదేశమునికి వెళ్ళిరి. దేవతలు రాక్షస సంహారమునకు శివుని పంపి తమ నివాసములకు వెళ్ళిరి. మహాదేవుడు తన దేవసైన్యమును సమీకరించుకుని గంధర్వరాజగు చిత్రరథుని శంఖచుడిని వద్ద దూతగా పంపెను. దూత ద్వారపాలకుని అనుమతిని పొంది లోనికి వెళ్ళి శంఖచుడిని చూశాను. మరియు ఇట్లు పలికెను, రాజేంద్ర, నేను శివుని దూతను. నా పేరు పుష్పదంతుడు. శంకరుడు పలికిన మాటలు వినుము. నీవు దేవతల రాజ్యమును వారి అధికారమును వారికి ఇచ్చివేయము. శివుడు పుణ్యభద్రాతీరమునందున్నాడు. అతనికి నీ రాజ్యమునిచ్చివేయము, లేదా యుద్ధమునికైనా సిద్ధము కమ్ము. మీరు చెప్పే సమాధానమును శివునికి చెప్పెదను అనగా దూత పలుకులు విని నవ్వి శంఖచుడు సుచేతమునికి నేను వచ్చేదను, నీవు వెళ్ళుమనెను. దూత సత్వరంగా వెళ్ళి శివునికి అంతయు జరిగింది నివేదించెను. దూత మాటలు శివుడు వినెను. అంతలో కుమారస్వామి, శ్రీవీరభద్రుడు, భద్రకాళి మొదలగు పలువురు శివుని వద్దకొచ్చిరి. దూత వెళ్ళిన తర్వాత శంఖచుడు అంతఃపురంలోకి వెళ్ళి తులసికి యుద్ధవార్త తెలిపాను. ఆమె దుఃఖంతో కృంగిపోయాను. తెల్లవారుజామున ఒక పీడకల కంటిని. అందుచే నేను బాధపడుచుంటిని. నా మనస్సు పరితపించుచున్నది అనగా శంఖచుడు వేదాంత బోధ చేసి ఇట్లు పలికెను. నేను తపస్సు చేసి బ్రహ్మవరమీయగా నిన్ను పొందగలిగి తిని. నీవు చేసిన తపస్సు ఫలముగా శ్రీకృష్ణుని పొందగలవు. గోలోకములో బృందావనమందు గోవిందుని పొంది సుఖించగలవు. నేను కూడా ఈ శరీరం విడిచి గోలోకముకే వెళ్ళెదను. అక్కడ నిన్ను నేను చూడగలము. నీవు దేవుని శరణివేడుము. భగవంతుని మించిన బంధువు ఎవడు లేరు. మనం ఇవ్వరము పూర్వస్థలానికే వెళ్ళగలము. నీకు శ్రీకృష్ణుని చూచు సమయం సమీపించింది, విచారించకము అనుచుండగా సాయంకాలం అయ్యాను. ఆమె ఆ రాత్రి ఎంతో సుఖంగా ఆమెతో గడిపాను. పూర్వము భాండీరవమందు శ్రీకృష్ణుడు తనకు బోధించిన జ్ఞానమును శంఖచుడు తులసికి బోధించెను. జ్ఞానము పొంది తులసియు ప్రసన్నవదనయ్యను. కృష్ణ భక్తుడగు శంఖచుడు వేకువని లేచి కృష్ణుని ధ్యానించి మంగళస్నానం చేసి తెల్లని దుస్తులు ధరించి బ్రాహ్మణులకు రత్నములు, మణులు, బంగారము దానం చేసెను. తన యుద్ధ యాత్ర బాగుగా సాగుటకు బ్రాహ్మణులకు, గురువులకును విలువైన రత్నమాణిక్యములు, ముత్యములు, వజ్రములు దానం చేసెను. శుభము కొరకతడు నిరుపేదలైన బ్రాహ్మణులకు రత్నములు, ధనరాశులు దానమిచ్చెను. తన పుత్రుని రాక్షసులకు అధిపతిగా చేసి తన భార్యను, రాజ్యమును, సమస్త సంపదలను కాపాడుమని అతనికి అప్పగించెను.
తాను స్వయంగా యుద్ధ సన్నద్ధుడే ధనుర్బాణములు దాల్చి సైన్యమును ఆయత్తం చేయమని ఆజ్ఞాపించెను. ఏనుగులు, గుర్రములు, రథములు కోట్ల కొలతి ఈ యుద్ధ నిపుణుడికి ఒక సేనాపతికిచ్చి యుద్ధము సాగింపబనెను. ఇట్లంతయు యుద్ధ సన్నాహం పూర్తి చేసి శ్రీహరిని స్మరించుచు శిబిరం నుంచి బయలుదేరాను. అతడు రత్నాల విమానమెక్కి గురువరులు ముందు నడువుగా శంకరుని చీరగా వెళ్ళెను. శంఖచూడు గోమతీ నది వద్ద చంద్రశేఖరుడు శివుని దర్శించెను. శంకరుడు మర్రి చెట్టు కింద కోటి సూర్యుల కాంతి విరజిమ్ముచుండెను. గౌరీదేవితో కూడి మనోహరుడై ప్రకాశించుచుండెను. రాక్షసరాజు శివుని సందర్శించి విమానం నుంచి దిగెను మరియు తన వారందరితో తల వంచి నమస్కరించెను. శివుడు, కుమారస్వామి, కాళియు వానికి ఆశీస్సులనిచ్చిరి. నందీశ్వరాదులు లేచి నుంచుండిరి. వారు తమలో తాము గుసగుసలాడిరి. రాక్షసుడు కొంత మాటలాడి శివుని పక్క నిలబడెను. అప్పుడు ప్రసన్నుడైన మహాదేవుడు ఇట్లన్ను: నీ తండ్రి శ్రీకృష్ణ మంత్రమును పరమభక్తితో జపించగా కృష్ణ పరమాత్మ భక్తుడువగు నీవు అతనికి కుమారుడుగా జన్మించితివి. నీవు కూడా పూర్వము శ్రీకృష్ణుని సేవకులైన గోపాలకులు ధర్మనిష్ట గల గోపాలుడువు. నీవు రాధాశాపమున భారతదేశంలో రాక్షసరాజుగా జన్మించితివి. గడ్డి మొదలు బ్రహ్మ వరకు గలదంతయు తుచ్చముగా తలచు వైష్ణవుడవు. మోక్షము హస్తగతమైనను విడిచి హరిసేవనే స్వీకరించువారు వైష్ణవులు. నీవు ఇంద్రత్వమును మనుత్వమును లెక్క చేయని వైష్ణవుడవు. నీకు ఈ దేవతల అధికారముపై ఇంత వ్యామోహం ఎందుకు రాజా? వారి రాజ్యం వారికిచ్చివేయము. నా మాట విని ఈ రాజ్యంలో నీవుండుము. దేవతలు తమ పదవుల్లో తాముందురు. మీరందరూ కశ్యపుని సంతతి వారే కదా. పరస్పర విరోధము చాలింపుము. జ్ఞాతి ద్రోహము బ్రహ్మహత్యాది దోషముల కంటే మిన్న. అన్ని దినములు ఒక్క రీతిగా ఎవరికీ వెళ్ళవు అనగా శివుని మాటలు విని మిక్కిలి దానవుడు మెచ్చుకొను. మరియు శివునితో ఇట్లనెను: ఓ దేవా, నీవు పలికిన మాటలన్నీ సత్యములే. జ్ఞాతి ద్రోహము మహాపాపం అని చెప్పితిరి కదా. అట్లయినా బలి సర్వస్వము హరించతనికి పాతాళమునికి ఏల పంపిరి? దేవతలు హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్ని ఎందుకు చంపిరి? దేవతలు శుంభాది రాక్షసుల్ని హతమార్చరేలా? సముద్రమదమున పుట్టి అమృతమును దేవతలే ఆరంగించరు కదా. పరమాత్మ ప్రసాదించిన మనకు ప్రాప్తమని భావించవలెను. దేవదానములకు వివాదములు ఎప్పుడూనూ ఏదో నెపమున సంభవించుచునే ఉండును. కాలానుసారము వారికిని మాకును జయాపజయములు సంభవించును. మా ఇరువురి విరోధముల్లో నడుమ నీ రాక అంత మంచిది కాదు అని పలకగా శివుడు దేవతలను కాపాడమని శ్రీహరియే నన్ను పంపినాడు. దేవతల రాజ్యము దేవతలకు ఇప్పటికైనా ఇచ్చివేయము. ఇది నాకు ఇష్టమైన పని. వట్టి మాటలతో లాభమేమి? చేతనైన యుద్ధము చేయము అని శంకరుడు విరమించెను. శంఖచూడు కూడా వెంటనే తన మంత్రులతో లేచెను. అంతటా శివుడు దానవపతియు యుద్ధమునకు సిద్ధమైరి. శంభుడు కాళితో కుమారింతుడును మర్రి చెట్టు కింద ఉండెను. తక్కిన శివపరివారము దానవ సైన్యమును భీకరంగా పోరు సాగించిరి. శంఖచూడు రత్నాల గద్దెపై కోటి దానవులు సేవింప భూషణములతో మొరయిచుండెను. యుద్ధంలో శివుని సేనలు రాక్షసులతో చేతుల్లో ఓడిపోచుండిరి. దేవతలు నెత్తురు కారుచున్న శరీరములతో పరుగుచున్న చూసి కుమారస్వామి అభయమొసగెను. కుమారస్వామి కొన్ని వందల అక్షోహిణులను హతమార్చెను. కాళికాదేవి కూడా చాలామంది రాక్షసులను ఓడించెను. ఆమె మహాక్రోధంతో రాక్షసుల నెత్తును తాగెను. లక్షలాది ఏనుగులను కోట్ల కొలది గుర్రములను చేతితో విలాసంగా పట్టుకొని చేతితో నోట పెట్టుకుంటుండెను. యుద్ధరంగమున వేల కొలదిగా మొండెములు తలలు తెగినను తాండవమాడుచుండెను. కుమారస్వామి బాణముల దెబ్బకు దానవులు భయపడి పరుగుడుచుండిరి. కానీ వృషపర్వుడు, దంభుడు, విప్రచిత్తి మొదలగు కొందరు మాత్రము కుమారస్వామితో పోరుచుండిరి. రాక్షసులెల్లరూ కుమారస్వామి శక్తిచో పీడించబడి గగ్గోలు పెట్టిరి. ఇట్లుండా కుమారస్వామిపై పూలవర్షం కురిసెను. కుమారస్వామి మహారుద్రుని వల్ల యుద్ధం చేయుచుండెను. దానవులు ప్రళయ మాయని శంకించిరి. అప్పుడు శంఖచూడు విమానమెక్కి బాణవర్షం కురిపించెను. అప్పుడు నందీశ్వరాది దేవతలందరూ పలాయనం చిత్తగించిరి. శంఖచూడు పర్వతములను, పాములను, శిలలను భయంకరంగా కురిపించెను. అతని బాణవర్షమునకు శివకుమారుడు మంచుతో కప్పబడిన వెలుగు వలె కాంతిహీనుడై ఉండెను.
దానవుడు శక్తిని ప్రయోగించి కుమారుని మూర్ఛనొందించెను. కుమారుడు తెప్పరిల్లి దానవుడు ప్రయోగించిన పాములను, పర్వతములను, వృక్షములను, రాళ్లను కోపంతో తునాతునకలు చేసెను. ఆకాశవాణి దానవులు చంపబడేనని పలికెను. తత్వజ్ఞానీయకు శివుడు యుద్ధ వృత్తాంతం విని తన గణములతో యుద్ధమునకు వెళ్ళెను. శంఖచూడుడు విమానం దిగి భక్తి ప్రదర్శించిన వాడే వెంటనే విమానం ఎక్కి విల్లు పట్టుకుని పెద్ద నవ్వు నవ్వాను. శంఖచూడుడికి శివుడికి 100 ఏళ్ళు యుద్ధం జరిగెను. యుద్ధంలో మరణించిన దేవతలను శివుడు బతికించెను. అదే సమయమున ఒక ముదుసలి బ్రాహ్మణుడు వచ్చి దానవంతో ఇట్లను, రాజేంద్ర, నేను బ్రాహ్మణను, నా మదిలోని కోరిక తీర్చుము. నీవు గొప్ప దాతవు, నేనే ఆధారం లేనివాడను అనగా నీ ఇష్టం వచ్చినట్లే కోరుకొనమనగా అతడు శ్రీకృష్ణ కవచం ఇమ్మని అడిగాను. శంఖచూడు కవచం ఈగానే దానిని ధరించి ఆ బ్రాహ్మణుడు శ్రీహరి రూపమున తులసి వద్దకు వెళ్ళాను. మరియు ఆమె పార్థివత్యమును భగ్నమునొచ్చెను. శివుడు నారాయణుడిచ్చిన శూలమును గిరగిరా తిప్పి రాక్షసరాజుపై విసిరెను. ఆ శూలము రాక్షసుని వాని రథమును భస్మం చేసింది. దానవతి అప్పుడు గోపాలక వేషం దాల్చి 2 చేతుల మురళి మ్రోయించుచు కోట్లాది గోపికలతో రత్న విమానం ఎక్కి గోలోకమునకు వెళ్ళెను. అచ్చట బృందావనంలో రాధాకృష్ణులకు పరమ భక్తితో తలవంచి నమస్కరించెను. రాధాకృష్ణులు సుధామును చూసి ప్రసన్నులై పరమ ప్రీతితో అతన్ని చేరదీసిరి. త్రిశూలము వేగమే శ్రీకృష్ణుని చేరెను. శంఖచుడిని ఎముకల నుంచి శంఖముల జాతి జన్మించెను. శంఖజలము దేవతలకు ఎంతేని ప్రియము. శంఖమున చుట లక్ష్మి నివసించును. శంఖమున చుట హరి ఉండును. శంఖము అమంగళమును నశింపచేయును. శూద్రులు కానీ స్త్రీలు కానీ శంఖధ్వని చెయ్యరాదు. శివుడు దానవుని సంహరించ కైలాసానికి వెళ్ళెను. స్వర్గంలో దేవదుందువులు మోగినవి. కిన్నెరులు గంధర్వులు పాడిరి. శివునిపై పూలజల్లు కురిసెను. మునులు దేవతలు శివుణ్ణి ఘనంగా అర్చించిరి. నారాయణుడు తులసి ప్రాతివృక్షభంగాన్ని నారదునికి ఇట్లు వివరించెను. శ్రీహరి దేవతల కార్యం సాధించుటకు మాయతో శంఖచూడుని కవచం తీసుకున్న. శంఖచూడుని చంపవలేనని శ్రీహరి శంఖచూడుని రూపం ధరించి తులసి ఇంటి ముందు జయజయధ్వానాలు చేయించెను. తులసి కిటికీలోంచి చూసి సంతోషంతో బ్రాహ్మణులకు అనేక దానములు చేసెను. దేవుడు రథం దిగి దేవి మందిరంలోకి వెళ్ళెను. తులసి తన ప్రియుని చూసి అనంత బాష్పాలతో తన పాదములు కడిగి అనేకములైన ఉపచారాలు అనొచ్చెను. తులసి యుద్ధ వృత్తాంతమును అడగగా శంఖచూడుడి ఆకారంలో ఉన్న హరి దేవతల రాజ్యము వారికి ఇచ్చివేసి యుద్ధం విరమించి తిని శివుడు తన ఇంటికి వెళ్ళెను. నేను నా ఇంటికి వచ్చి తిని అని పలికెను. మరియు జగన్నాథుడు తులసి పూలపాన్పై పవళించెను. తులసి శ్రీహరుల సమావేశంలో తులసి అతడు తన పత్తికాడని గ్రహించి, ఓ మాయావి, నీవెవడవు, నా సతీత్వమునకు భంగమనొచ్చి నిన్ను శప్పింతును అనుచుండగా శ్రీహరి భయపడి తన దివ్యమంగళ విగ్రహం చూపించెను. అతన్ని చూసి తులసి మూర్చిపోయింది. కొంతసేపటికి తెలివిరాగా, ఓ ప్రభు, నీవు మోసంతో నా పతిని చంపితివి అనగా నీవు చాలా సంవత్సరాలు నన్ను గురించి తపస్సు చేసేదివి. నీ తపస్సుకు ఫలం ఉనికి ప్రాప్తించవలను కదా. కనుక నీ శరీరం విడిచి దివ్యదేహం ధరించి లక్ష్మికి సాటిగా నాతో సుఖింపుము. నీ ఈ శరీరము భారతదేశమున గండకీ నదిగా పుణ్యమును వర్షించుచుండును. నీ కేశములు తులసి వృక్ష రూపమునందును. దేవీ పూజల్లో తులసికి మిక్కిలి ప్రాధాన్యము. సుందరి, స్వర్గ మర్చ పాతాళలమందు గోలోకమందును నీ సమీపమునందు పూజాద్రవ్యములో నీవే శ్రేష్టమైన వృక్షమగుదువు. బృందావనాది పుణ్యస్థలములందెల్లా నీవు తప్పక ఉందువు. తులసి చెట్టు కింద సర్వదేవతలు నివసింతురు. తులసీపత్ర జలమును మరణకాలమున తాగువాడు సకల పాపముల నుండి విముక్తుడై విష్ణులోకమును చేరును. ప్రతి దినము తులసీ జలం తాగువాడు అశ్వమేధ యాగ ఫలము పొందును. తులసీదళము 3 దినముల కిందటిదేనను పరిశుద్ధమే. తులసి వృక్షాధిష్టాన దేవత పుణ్యదాయిని వగు నీవు వైకుంఠమున నా వద్ద లక్ష్మీ సమానురాలుగా విలసిల్లుచుందువు. నేను నీ శాపం వలన గండకి నది తీరమున పాషాణ రూపం పొంది ఉందును. మరణకాలమున సాలగ్రామ తీర్థం తాగినవాడు పాపములన్నీ నశించి విష్ణులోకమును పొందగలడు అని శ్రీహరి ఆమెను ఊరడించెను. సావిత్రోపాఖ్యానము.
నారదుడు సావిత్రి చరిత్ర చెప్పమనగా నారాయణుడు ఇట్లు పలికెను, ఓ ముని, వేదమాతను మొదట బ్రహ్మ పూజించెను. పిమ్మట వేదగణములు పిమ్మట పండితులు కూడా సావిత్రిని పూజించిరి. తర్వాత భారతదేశమున అశ్వపతి రాజు, తర్వాత 4 వర్ణముల వారిను త్రిపదయగు సావిత్రిని ఆరాధించిరి. అశ్వపతి మద్రదేశ మహారాజు. అతడు శత్రువుని నాణచ్చి మిత్రుల దుఃఖమును పోగొట్టువాడు. అతని పట్టమహిషి మాలతి. ఆమె లక్ష్మీదేవితో సమానురాలు. ఆమె గొడ్రాలు. వశిష్ఠుని ఉపదేశించి నిర్మల భక్తితో సావిత్రీదేవిని ఆరాధించెను. ఎన్నాళ్లకునూ సావిత్రీదేవి దర్శనం కలగలేదు. అప్పుడు ఆమె మిక్కిలి దుఃఖించుచు తన ఇంటికి వెళ్ళెను. రాజు దుఃఖపడుచున్న భార్యను ఓదార్చి తాను కూడా సావిత్రి గురించి తపస్సు చేయుటకు పుష్కర తీర్థానికి వెళ్ళి అక్కడ ఇంద్రియ నిగ్రహంతో 100 ఏళ్ళు తపస్సు చేసెను. సావిత్రీదేవి దర్శనం కానీ ఆజ్ఞ కానీ అతనికి కలగలేదు. అప్పుడు ఆకాశవాణి ఇట్లు పలికింది, ఓ రాజా, 10 లక్షలు సావిత్రి జపం చెయ్యము అని. అంతలో అక్కడకు పరాశర మహర్షి వచ్చెను. అతనికి రాజు నమస్కరించగా ముని ఇట్లు పలికెను, శ్రీ గాయత్రి జపము 1 మారు చేసించో ఆనాటి పగటి పాపములు నశించిపోవును. 10 మార్లు జపించుంచో 1 రాత్రి 1 పగలు చేసిన పాపములు పోవును. 100 మార్లు జపించుంచో 1 నెలలో చేసిన పాపములు, 1000 మార్లు జపించుంచో 1 ఏడాదిలో చేసిన పాపములు, 1,00,000 జపించుంచో జన్మలో చేసిన పాపాలన్నీ, 10 లక్షల జపించే ఇతర జన్మలోని పాపములు, 100 లక్షల జపాల వల్ల అన్ని జన్మల్లోని పాపములు, 10 కోట్ల జపాల వల్ల మోక్షము పొందును. తామర పూసతో కానీ స్ఫటికములతో కానీ మాలను చేసి ఆ మాలలతో పుణ్యతీర్థమున కానీ దేవాలయమున కానీ జపించవలెను. మాలను రావియాకు పైన కానీ కమలముల పైన కానీ ఉంచవలెను. స్నానం చేసి గాయత్రీదేవిని పూజించి అష్టోత్తర శతము గాయత్రిని జపించవలెను. పంచగవ్యంతో కానీ గంగాజలంతో కానీ మాలను శుద్ధి చేయవలెను. ఓ రాజర్షి, ఇట్లు క్రమంగా 10 లక్షలు గాయత్రిని జపించుము. నీ 3 జన్మల పాపములు తొలగిపోవును. అప్పుడు నీకు సావిత్రీదేవి సాక్షాత్కరించును. రాజా, నిత్యము శుచిగా ఉదయము మధ్యాహ్నము సాయంకాలము సంధ్యావందనం అనొచ్చుము. జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు శుభ సమయమున నియమంతో నుండి చతుర్దశి నాడు సావిత్రి మంతం ఆచరించవలెను. ఆ వ్రతము 14 సంవత్సరములు ఆచరించవలెను. 14 నైవేద్యములు చెల్లించవలెను. దేవికి పుష్ప ధూప దీప వస్త్ర నైవేద్యములు అర్పించి మంగళ కలశమును స్థాపించవలెను. బ్రాహ్మణుడు గణపతిని, సూర్యుని, విష్ణువును, అగ్ని, పార్వతీ పరమేశ్వరులను కలశమందు ఆవాహన చేసి పూజించవలను. మధ్యాహ్నమున సావిత్రికి చేయు ధ్యాన స్తోత్రములు, పూజా విధానములు అన్ని కోరికలను తీర్చును. సావిత్రీదేవి మేలిమి బంగారు రంగు కలది. బ్రహ్మ తేజంతో వెలుగుందున్నది. చిరునవ్వుతో కూడిన ముఖం కలది. రత్నభూషణములు ధరించింది. భక్తుల పాలిట పెన్నిధానము. సకల సంపదలు సుగు తల్లి. వేదశాస్త్ర స్వరూపిణియకు వేదమాతను నేను సేవింతును అను ధ్యానముతో తలపై చేతులు ముడిచి ధ్యానించి దేవిని నిశ్చల భక్తితో కలసమందు ఆవాహన చేయవలెను. పిమ్మట తల్లిని వేదోక్త మంత్రములతో యథావిధిగా షోడశోపచార పూజలతో పూజించవలెను, స్తుతించవలెను, నమస్కరించవలెను. శ్రీ జగన్మాతకు ఆసనము, పాత్రము, అర్ఘ్యము, స్నానము అను లేపనము, వస్త్ర ధూప దీప నైవేద్యములు, చల్లని పానీయాలు, తాంబూలము, చందనము, కర్రతో కానీ బంగారంతో కానీ నిర్మించిన సింహాసనాన్ని సమర్పించవలెను. పండితుడు పదార్థములు దేవికి అర్పించి షోడశకళయకు సావిత్రి స్తోత్రాన్ని చదవలెను. పిమ్మట బ్రాహ్మణునికి భోజనం పెట్టి తుష్టిగా దక్షిణలు ఇవ్వలను. ఓం శ్రీం హ్రీం క్లీం సావిత్రి స్వాహాను అష్టాక్షరిని జపించవలెను. ఈ మాంద్రదిన స్తోత్రము ఎల్ల కోరికలను తీర్చగలదు. ఈ సావిత్రి మంత్రము బ్రాహ్మణులకు ప్రాణం వంటిది. దీనిని పూర్వము గోలోకమున కృష్ణుడు బ్రహ్మకుపదేశించెను. సావిత్రి బ్రహ్మతో బ్రహ్మలోకమునకు వెళ్ళ ఇష్టపడలేదు. అప్పుడు కృష్ణుని అనుమతితో బ్రహ్మ సావిత్రిని పసనురాలుగా చేసుకొనెను. అప్పుడు ఆ జగన్మాత సంతసించి బ్రహ్మను పతిగా స్వీకరించెను. బ్రహ్మ ఇట్లనెను, ఓ సచ్చిదానంద స్వరూపిణి, నీవు మూల ప్రకృతి రూపిణివి. ఓ హిరణ్య గర్భరూపిణి సుందరి, నీవు ప్రసన్నవు కమ్ము. సర్వమంగళ స్వరూపిణి, విప్రుల మంత్రసారమా, పరాత్పర సర్వస్వరూపిణి, ప్రసన్నురాలవగుము. ఈ శరీరంతో మనసుతో వాక్కుతో మేము ఎన్నో పాపములు చేసేతిమి.
నిన్నొక్కసారి స్మరించినంతనే ఈ పాపములన్నీ భస్మమగును అని జగముల సృష్టికర్త ఆ కొలువుకూటమును పలికెను. అంత సావిత్రి బ్రహ్మతో కూడి బ్రహ్మలోకమునికి వెళ్ళెను. అశ్వపతి కూడా ఇట్లే సావిత్రిని స్తుతించెను. అతడు సావిత్రిని దర్శించి కోరిన వరములను పొందెను. సంధ్యావందనం చేసిన పిమ్మట ఈ స్తోత్రమును పఠించవలెను. అట్టి వానికి 4 వేదములు చదివినంత ఫలం లభించును. అశ్వపతి ఈ విధంగా సావిత్రిని స్తుతింపగా సావిత్రి దర్శనమయ్యను. సచ్చిదానంద స్వరూపిణి, నీవు మూల ప్రకృతి రూపిణివి, హిరణ్యగర్భ రూపిణివి. సుందరి, నీవు ప్రసన్నవగుము. నీవు తేజస్వరూపిణివి, పరమవు పరమానంద రూపిణివి. సుందరి, నీవు బ్రాహ్మణ జాతి దానివి. నిత్యప్రియ, నిత్యానంద స్వరూపిణి దేవి, ప్రసన్నవగమ్ము. సుఖద, పరమార్థప్రద సుందరి, విప్రుల పాపములనోడు కట్టెలు కాల్చు అగ్ని శిఖవు దేవి, ప్రసన్నవగుము. అన్ని విధములకు మా పాపములను నిన్నొకసారి స్మరించినంతనే భస్మమగును అని జగముల సృష్టికర్త కొలువుకూటమును పలికెను. అంతటా సావిత్రి బ్రహ్మలోకమునికి వెళ్ళెను. తల్లి కొడుకుతో పడుకున్నట్లుగా సావిత్రి రాజుతో ఇట్లన్ను, రాజా, నీ మనసులోని కోరికయు నీ భార్య మనసులోని కోరికయు నాకు తెలియను. మీ 2 కోరికలను కూడా తీర్చగలను. నీ భార్యకు కన్య కావాలనియో నీవు పుత్రుడు కలగవలనియో కోరుచున్నారు. క్రమంగా 2ను నెరవేరగలవు అని సావిత్రి బ్రహ్మలోకానికి వెళ్ళాను. రాజు తన ఇంటికి వెళ్ళాను. వారికి మొదట కన్యయే పుట్టింది. కన్యకయును సావిత్రిని ఆరాధించిన ఫలంగా 2వ లక్ష్మియ అన్నట్టు ప్రకాశించుచుండెను. అశ్వపతి తన కూతురికి సావిత్రి అని పేరు పెట్టెను. ఆమె దినదినము శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుచూ అందాల యువతి అయ్యెను. ఆమె సకల సద్గుణములు కలిది. ఆమె ద్రుమత్సేనుని పుత్రుడుగు సత్యవంతుని పతిగా వరించెను. సత్యవంతుడు సత్యశీలి. సావిత్రిని అత్తవారు తమ ఇంటికి తీసుకువెళ్ళిరి. 1 ఏడాది గడిచిన పిమ్మట సత్యవంతుడు ఒకనాడు తండ్రి ఆజ్ఞచే పండ్లు కట్టెలు తెచ్చుటకు అడవికి వెళ్ళెను. దైవయోగమున ఆనాడు సావిత్రి కూడా అతని వెంట వెళ్ళింది. అతడు హఠాత్తుగా ఒక చెట్టు నుండి కిందపడి మరణించెను. యముడు స్వయంగా వచ్చి అంగుష్ట్రమాత్రుడుగా అతన్ని తీసుకెళ్ళి పోచుండగా సావిత్రి కూడా అతన్ని వెంబడించెను. తనని వెన్నంటి వచ్చుచున్న పరమ పతివ్రతాన్ని చూసి సజ్జన ప్రవరుడకు యముడు ఇట్లనేను, ఓ సావిత్రి, ఈ మానవ శరీరంతో నీవు ఎచ్చటికి వచ్చుచున్నావు? నీ ప్రియంతో వెళ్ళదలిచినడలా ఈ మానవ శరీరము విడిచిరమ్ము. పాంచభౌతిక శరీరంతో ఏ నరుడును నా లోకములకు రాజాలడు. నీ భర్త తన కర్మఫలమును అనుభవించుటకు నా లోకం చేర్చున్నాడు. మానవుడు తాను చేసిన కర్మల ఫలితంగా సుఖదుఖములు అనుభవించును. నరత్వము, దేవత్వము, విష్ణు సాలోక్యాది ఫలములన్నీయు జీవుని కర్మల ఫలంగానే లభించును. రాక్షస కీటకాది జన్మల్ని కూడా తన కర్మఫలముగానే జీవులు అనుభవించుచున్నారు అని విరమించును. పరమపతివ్రతి అయిన సావిత్రి యముని మాటలు విని మిక్కిలి భక్తితో అతని అనుగ్రహం సంపాదించి, కర్మమనగానేమి, దానికి ఇంద్రియముల లక్షణమెట్టిది? భోక్త, భుజింపచేయువాడు, భోగము మరియు జీవుడు, పరమాత్మ ఇవన్నీ నీ దయ వల్ల తెలుసుకొని కొరుచున్నాను. వీటిని తెలియజెప్పుటకు నీవే సమర్థుడవు అని ప్రార్థించను. ధర్మరాజు ఇట్లు పలికెను, వేదమైన కర్మ శుభము, వేదము నిషేధించిన కర్మ అశుభము. కోరిక లేకుండా చేసిన దైవకార్యము పరమభక్తిని కలిగించును. బ్రహ్మభావం కలవాడు ముక్తుడు, వాడు ఫలభోక్త కాడు, వాడు నిర్లిప్తుడు. సాధ్విమ తల్లి, భక్తి 2 విధాలు. ఆ రెండిటిలో నిర్గుణ భక్తి ముక్తి నొసుగును. 2వది సగుణ భక్తి. అది శ్రీహరి సారూప్యాన్నిచ్చును. దీన్ని పరమవైష్ణవులు కోరుకొందురు. కర్మల ఫలం నొసగువాడు పరమాత్మయే. భగవంతుడు కర్మస్వరూపుడు, ప్రకృతికి వరుడు. అతనికి వరప్రకృతి కారణము. అతడు సృష్టి స్థితి లయములు నొచ్చువాడు. దేహి, కర్మ చేయువాడు. అంతర్యామి, కర్మఫలం అనుభవింపచేయువాడు. సుఖదుఖములే భోగ్యములు. సత్తు అసత్తుల భేదం తెలియట జ్ఞానము. బుద్ధి అనగా వివేచనా శక్తి. ఇది జ్ఞానమునకు బీజము. ప్రాణము వాయువులో ఒక భేదము. ఇది బలముచే కూర్చును. మనస్వరూపము ఊహింప సఖ్యము కానిది. ఇది చంచలము. దీని భేదమే బుద్ధి. మనస్సు జ్ఞానేంద్రియములను ప్రేరేపించును. ఈ ప్రాణదేహములు ధరించువాడే జీవుడు. పరమాత్మ, పరబ్రహ్మము, సర్వవ్యాపకము, కారణాకారణం అనబడును. అమ్మాయి, శాస్త్రసమ్మతంగా నీవు అడిగిందంతయు చెప్పి తిని ఇక నీవు నీ ఇంటికి వెళ్ళుము. సావిత్రి ఇట్లనెను,
నా పతిని జ్ఞాన సముద్రుడగు నిన్ను వదిలి నేనెక్కడికి వెళుతును? ఈ జీవుడివు ఏ కర్మల వలననే ఏ జన్మలెత్తును? ఏ కర్మముచే స్వర్గమును పొందును? దేనిచే నరకం పొందును? ఏ కర్మచే ముక్తి కలుగును? ఏ కర్మముచే భక్తి ఏర్పడును? ఏ కర్మముచే రోగి అగును? దేనిచే యోగి అగును? మొదలగు విషయాలు దయతే తెలియజేయము. ఈ నే అడిగిన విషయములు నీవే సమాధానం చెప్పగలవాడు అని అడుగగా ధర్మదేవత యముడు ఆశ్చర్యపడి జీవుల కర్మ విపాకం గురించి ఇట్లు చెప్పాను. నీవు చిన్నదానివైనను నీ జ్ఞానము పరమయోగుల జ్ఞానం కంటేను గొప్పది. నీ తండ్రి తపస్సు చేసి సావిత్రి వరముల నిన్ను కూతురుగా పొందెను. నీవు సావిత్రి కళ వలన జన్మించేతివి. శివునికి భవాని వలె నీవు సత్యవంతునికి పత్నివేతివి. నీవు వరము కోరుకునమని భధర్మరాజు పలుకగా సత్యవంతుడికి వారసులుగా 9 కుమారులు జన్మించవలేను. నా తండ్రికి కూడా 9 పుత్రుడు కలగవలేను. నా మామగారికి కండ్లు కనిపించవలేను. ఆయన కోల్పోయిన రాజ్యమును మరలా పొందవలేను. ఇది నా కోరికననియు 1,00,000 ఏండ్లు గడిచిన పెంబట నేను సత్యవంతుడును శ్రీహరి సన్నిధికి వెళ్ళవలనని సావిత్రి కోరింది. అప్పుడు యమధర్మరాజు నీ కోరికలనియు తీరునని వరమిచ్చి జీవుల కర్మ విపాకం ఇలా చెప్పనారంభించెను. భారతదేశమున జీవులు శుభాశుభ కర్మల కారణంగా జన్మింతురు. ఇతర లోకములలో పుణ్యఫలము పాపఫలము అనుభవించుచుందురు. మానవుడు అనేక జన్మలు పొందుచు తన కర్మల ఫలితం అనుభవించుచుండును. జీవుడు శుభకర్మలచే స్వర్గసుఖములను అశుభకర్మలచే నరక బాధలను పొందుచుండును. ఇట్టి ఘోరకర్మలు నశించుటకు భక్తి ముఖ్యము. భక్తి 2 విధములు. ఒకటి నిర్గుణ భక్తి, రెండవది సగుణ భక్తి. మంచి పనులు చేసినవాడు చిరకాలము సుఖించును. చెడు పనులు చేసినవాడు కష్టాల పాలగును. చెడు పనుల వలన కుంటి గుడ్డి వికలాంగుడిగా జన్మించును. ఎల్లరికూ మేలు కలుగు పనులు చేయవారు సిద్ధులుగా జన్మింతురు. దేవి, ఇంతవరకు సామాన్య విషయం చెప్పి తిని ఇక విశేషము అతి రహస్యము. భారతదేశమందల సమస్త జాతులలో మానవజాతి గొప్పది. వాటిలో బ్రాహ్మణ జాతి శ్రేష్టము ప్రశస్త్యము. బ్రాహ్మణుడు నిష్కాముడు సకాముడు అని 2 విధాలుగా ఉండను. సకాముని కంటే నిష్కాముడు గొప్పవాడు. ఏ చింత చీకు లేనివాడు నిష్కాముడు. కర్మలను కోరికతో చేసి అవి సిద్ధించిన సుఖము లేనిచో దుఃఖము పొందేవాడు సకాముడు. నిష్కామ భక్తుడు నిశ్చింతగా శరీరం విడిచి పరమపదము చేరును. వాడు మరలా ఈ లోకమునకు రాడు. కృష్ణ పరమాత్మను మనసారా సేవించు పరమభక్తులు గోలోకములో దివ్య రూపంతో వెలుగొందుచుందురు. సకాములకు వైష్ణవులు వైకుంఠములకు పోయి తిరిగి భారతభూమిపై సద్బ్రాహ్మణ వంశమును జన్మించి కొంతకాలమునకు వారు క్రమంగా నిష్కాములగుదురు. అట్టి వారికి నేను నిర్మల భక్తి నొసంగుదును. వైష్ణవుల కానీ బ్రాహ్మణులన్నీ జన్మలెత్తును సకాములుగా ఉందురు. వారిలో విష్ణు భక్తి లేనందున వారికి స్థితప్రజ్ఞత కలగదు. ఏదైనా పుణ్యతీర్థమును ఆశ్రయించి తపస్సు చేసుకున్నట్టి బ్రాహ్మణులు బ్రహ్మలోకమునికి వెళ్ళి తిరిగి భారతదేశంలో జన్మనెత్తెదరు. స్వధర్మ నిరతులై పుణ్యతీర్థములందు నివసించు బ్రాహ్మణులు సత్యలోకం వరకు వెళ్ళి మరలా భారతమున జన్మింతురు. స్వధర్మపరులు సూర్యోపాసకులైన బ్రాహ్మణులు సూర్యలోకం చెల్లి మరలా భారతమున జన్మింతురు. ఇంకా మూల ప్రకృతికి పరమభక్తులు నిష్కాములు ధర్మనిరతులైన బ్రాహ్మణులు మరలా జన్మించనక్కర్లేని మణిద్వీపమున అందురు. స్వధర్మ నిరతులైన శైవులు శాక్తీయులు గాణాపచ్చులు శివలోకం వరకు వెళ్ళి భారతదేశమును పుట్టగలరు. స్వధర్మపరాయణులు నిష్కాములు హరిభక్తులైన బ్రాహ్మణులు భక్తి బలమున శ్రీహరిలోకమునకు పోయి మరలా వచ్చేదరు. స్వధర్మరతులు భూత ప్రేతములు కొల్చువారగురు విప్రులు సకాములై భ్రష్టాచారులై నరకమున కూలుదురు. తమ తమ ధర్మ కర్మములను నెరవేర్చినట్టి 4 వర్ణముల వారు శుభకర్మ ఫలితమును అనుభవింతురు. స్వధర్మరహితులు నరకమున కూలుదురు. ధర్మ కర్మఫలములు అనుభవించటం వలన వారు తిరిగి భారతమున పుట్టరు. 4 వర్ణాల వారును స్వధర్మ నిరతులైనచో శుభములను పొందుదురు. స్వధర్మ నిరతుడైన బ్రాహ్మణునికి కన్యాదానం చేసించో చంద్రలోకమున 14 ఇంద్రుల కాలము సుఖించును. కన్యను అలంకరించి దానం ఇచ్చించో దానికి 2 ఫలమును పొందగలడు. కన్యాదాత సకాముడైననే ఫలము లభించు, నిష్కాముడైనచో అట్టి ఫలము లభించదు. ఫలాకాంక్ష లేనివారు విష్ణులోకమునకు పోదుదురు. ఆవు నెయ్యి వెండి బంగారము వస్త్రములు పాలు జలము ఫలములు బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు చంద్రలోకమున వెళ్ళగలరు.
వాడెచ్చట ఒక మన్వంతర కాలం నివసింపగలడు. మంచి బ్రాహ్మణునికి బంగారంతో కానీ రాగితో కానీ చేసిన ఆవు ప్రతిమను దానం చేసిన సూర్యలోకమున 10,000 సంవత్సరాలు నివసింతురు. ఈ దానము ఒక పవిత్రుడైన బ్రాహ్మణునికి ఇవ్వలెను. ఇచ్చిన వారు నిరామయులే ఉందురు. బ్రాహ్మణులకు గొప్ప భూమిని ధనమును దానం చేయువాడు మనోహరముగు శ్వేతదీపంలో విష్ణులోకమునకు వెళ్ళగలడు. అచ్చట సూర్యచంద్రులు ఉన్నంత వరకు నివసించును. అట్టి పుణ్యాత్ముడు విశాల లోకములందు నివసించును. మిక్కిలి భక్తితో బ్రాహ్మణునకు గృహదానం చేయువాడు సుఖదాయకమైన విష్ణులోకమునకు చేరగలడు. ఏ దేవునికైనా ఇంటి దానం చేయువాడు ఆ దేవుని లోకమందు చిరకాలం సుఖించగలడు. ఈ దానము ప్రసిద్ధ పుణ్యక్షేత్రము చేసించో 100 రెట్ల ఫలం లభించును. గొప్ప క్షేత్రమైనచో ఫలము 2 ఎక్కువనని బ్రహ్మ చెప్పాను. పాపములన్నీయు తొలగుటకు చెరువు దానం చేయువాడు అచట రేణువునంత కాలము జనలోకము నివసించును. దిగుడు బావి దానం చేసించో దానికి 10 ఫలం పొందును. అలంకరించి కన్యను దానమిచ్చించో దానికి 2 ఫలం ఇచ్చును. బావిని దానమిచ్చించో చెరువును దానమిచ్చిన ఫలం సిద్ధించును. తగిన వారికి కన్యాదానం చేసించో 10 బావులు దానం చేసిన ఫలం వచ్చును. పనికిరాని చెరువును దానం చేసించో మంచి చెరువును దానం చేసిన ఫలమును పొందును. బావిలోని పూడిక తీయించించో బావి తవ్వించిన ఫలం పొందును. ఒక రావి చెట్టును ప్రతిష్ఠించేవాడు 10,000 ఏండ్లు తపోలోకమున సుఖముందును. సావిత్రి, పూల తోటను దానం చేయువాడు ధ్రువలోకమున 10,000 సంవత్సరాలుండును. విష్ణుమూర్తికి విమానం చేయించి ఇచ్చేవాడు మనవంతరం వరకు వెళ్ళి విష్ణులోకంలో ఆనందించును. శ్రీహరికి పల్లకి చేయించించు విమానం చేయించిన ఫలంలో సగం ఫలం వచ్చును. శ్రీహరికి అద్దాల మందిరం కట్టించి తుగుటుయ్యల చేయించిన వాడు విష్ణులోకంలో 100 మన్వంతరములు సుఖించును. పుణ్యవంతుడు స్వర్గసుఖములు అనుభవించి తిరిగి భారతభూమిపై జన్మించగలడు. ఎంతకాలం గడిచినప్పటికీ నీ కర్మఫలమునైనా అనుభవించక తప్పదు. మంచి కానీ చెడు కానీ చేసింది అనుభవించవలసిందే కదా. పుణ్యవంతులకు సత్పరుషులు ఎత్తి సత్కర్మచ్చే స్వర్గాన్ని పొందుతురో తెలియచేయమని సావిత్రి అడుగగా యమధర్మరాజు ఇట్లు పలికెను. కర్మభూమి యొక్క భారతదేశంలో బ్రాహ్మణు కన్నా దానం చేసిన వాడు శివలోకమందు చాలా సంవత్సరాలు ఉండగలడు. అన్నదానానికి మించిన దానమే లేదు. దానములన్నిటిలోకి మహదానందమైన అన్నదానము. ఈ దానమునకు తగిన వ్యక్తి కానీ తగిన కాలం కానీ కావాలనే నియమం లేదు. బ్రాహ్మణులకు దేవతలకు ఆసనం దానం చేసిన వాడు విష్ణులోకమున 10,000 సంవత్సరాల ఆనందంతో ఉండగలడు. బాగోగా పాలిచ్చినట్టి ఆవును బ్రాహ్మణికి దానం చేసించో దాని వెంట్రుకల సంఖ్యకు సరియకు సంవత్సరాలు విష్ణులోకమున నివసించగలడు. వస్త్రము లేని బ్రాహ్మణకు వస్త్రదానం చేసించో వాయులోకమున చిరకాలం సుఖంగా ఉండగలడు. బ్రాహ్మణునికి సాలగ్రామం దానం చేసిన వాడు వైకుంఠమున చిరకాలం ఆనందించగలడు. దీపదానం చేయువాడు బ్రహ్మలోకము నివసించగలడు. బ్రాహ్మణికి ఏనుగు దానం ఇచ్చించో ఇంద్రుని ఆయుష్ కాలము ఇంద్రుని అర్ధాశ్రమను కూర్చుండును. గుర్రమును దానమిచ్చించు వరుణదేవుని భవనమును సుఖించుచు చిరకాలం ఉండగలడు. ధాన్యమును రత్నమును దానం చేసినవాడు చిరంజీవి అగును. పూర్ణిమ నాటి రాత్రి దేవీడోళ్ళొత్సవం జరుపువాడు జీవన్ముక్తుడగును. రాగిపత్రం దానం చేసినవాడు ఇతర వస్తు దానాల కంటే రెట్టింపు ఫలం పొందును. పచ్చని పొలంలో దానమిచ్చినవాడు 100 సంవత్సరాల కాలం విష్ణులోకమును సుఖించును. గ్రామదానం చేయవాడు గ్రామాధిపతి కాగలడు. ఎన్ని పుణ్యకార్యములు దానములు చేసిన వారికైనా మరలా జన్మ ఉంది, కానీ మహేశ్వరి భక్తులకు మాత్రం మరలా జన్మ లేదు. పరమపదమైన శ్రీదేవి మణిద్వీపనం నివసించు పరమ భక్తులకు పుట్టుట గిట్టుట ఉండదు. వారు బ్రహ్మల పుట్టుక గిట్టుటలు కూడా చూచుచుందురు. శ్రీదేవి మంత్రోపకాశపకులు మానవ శరీరం విడనాడి దివ్య రూపమున ధరించెదరు. వారు మణిద్వీపం చేరి దేవీ సారూప్యాన్ని పొంది దేవి కైంకర్యములను సేవలు చేయుచుందురు. దేవీ భక్తులకు నాశనం లేదు. కార్తీక మాసమున శ్రీహరి ఒకటైన తులసీదళమును సమర్పించిన వాడు 3 యుగములు శ్రీహరి మందిరమున మోదమందు ఉండుచుండును. తర్వాత అతడు జ్ఞాని అయి భారతభూమిపై జన్మనెత్తి జితేంద్రుడియగు భారీ భక్తుడు కాగలడు. సూర్యోదయ సమయమున గంగాలో మునుగువాడు శ్రీహరి మందిరమున సుఖమును అనుభవించును. పిమ్మట భారతదేశాన్ని పుట్టి ఉత్తమమైన కుటుంబం గలవాడే విష్ణు మంత్రం చెప్పించును. గంగలో నిత్యం స్నానం చేయువాడు సూర్యుని వలె పవిత్రుడగును. అతనికి అడుగడుగున అశ్వమేధ యాగ ఫలం సమకూరును. అతని పాద ధూళిచే భూమి పవిత్రమగుచున్నది. భారత భూమిపై మహాశివరాత్రి వ్రతము చెయ్యువాడు శివలోకమున సుఖములందును.
మహాశివరాత్రి యందు పరమశివునికి మారేడులర్పించువాడు కైలాస పర్వతంపై సంతోషంతో ఉండను. అతడి పిమ్మట ఉత్తమ జన్మనెత్తి స్త్రీ విద్యావంతుడు, పుత్రవంతుడు, శివభక్తుడును కాగలరు. చైత్రమాసమున కానీ మాఘమాసమున కానీ శంకర్ని పూజించువాడు శివలోక సర్వ సుఖములను పొందగలడు. శ్రీరామనవమి మహోత్సవం జరుపువాడు విష్ణులోక సుఖములను చాలా కాలం అనుభవించగలడు. పిమ్మట అతడు ఉత్తమమైన జన్మనెత్తి శ్రీరామ భక్తుడు కాగలడు. అతడు జితేంద్రుడు, మహాధనవంతుడును కాగలడు. శృకాష్టమందు మహాలక్ష్మిని పూజించించో లేక ఏదేని పుణ్యక్షేత్రంలో పక్షము దినము లక్ష్మీదేవిని షోడశోపచారములతో పూజించించో అతడి గోలోకమునందు సుఖశాంతులు అనుభవించుచుండెను. పిమ్మట ఉత్తమమైన జన్మనెత్తి చక్రవర్తి సర్వభోగములు అనుభవించును. ఓ భామిని, దేవతలందరి యందు విష్ణువు, వైష్ణవులందు నారదుడు, శాస్త్రములందు వేదములు, వర్ణములందు బ్రాహ్మణులు, తీర్థములందు గంగయు, పవిత్రకరులందు శంకరుడు, వ్రతములందు ఏకాదశి, పూజాద్రవ్యములందు తులసి, నక్షత్రములందు చంద్రుడు, పక్షులందు గరుత్మంతుడు, స్త్రీలలో ప్రకృతి, రాధావాణి, వసుంధరలను, ఇంద్రియములలో మనస్సు, ప్రజాపతులందు బ్రహ్మ, వనములందు బృందావనము, వర్షములందు భారతవర్షము, శ్రీయుతులలో శ్రీదేవియు, విద్వాంసులలో సరస్వతి, పతివ్రతల్లో దుర్గా, సౌభాగ్యవతుల్లో రాధ, యజ్ఞములందు దేవీ యజ్ఞము శ్రేష్టములు. అన్ని తీర్థములందు మునుగుట, ఎల్ల తపముల ఫలములను పొందుట, 4 వేదములు చదువుట, భూప్రదక్షిణ చేయుట, వీటన్నిటి వలన కలుగు ఫలము సమస్తము ఒక్క దేవీ యజ్ఞం చేయటం వల్ల ప్రాప్తించును. శక్తి సేవ ముక్తికి త్రోవ. వేద పురాణాల అనుసారము శ్రీదేవి పాదముల సేవయే అగ్ని వేదముల అందుసారము. అమ్మాయి, నీవు నిత్యము నిర్గుణము, పరబ్రహ్మము, పరప్రకృతికు దేవిని కొలువుము. నీవు నీ భర్తను తీసుకొని పొమ్ము. నీ మందిరమున సుఖంగా ఉండుము. కర్మ విపాకం తెలిపితిని కదా అని యముడు వివరించెను. శ్రీదేవి గుణకీర్తన వినగానే సావిత్రి శరీరము గగురుపాటు చెందింది. ఆమె యమునితో మరలా ఇట్లు పలికెను. ఓ ధర్మదేవా, శక్తిగుణ మహిమ గానం చేయవారికి వినువారికి చావు పుట్టుకలు ముసలితనం ఉండవు. వేదవేత్తల్లో శ్రేష్ఠుడా, దేవిని ఎట్లు సేవించవలనో తెలియచేయము. ఈ విషయం తెలియచేటకు నీవే తగినవాడవు అని సావిత్రి భక్తి వినయాలతో తలవంచి వెలిగెను. ఆమె వేదోక్త స్తోత్రములతో యమధర్మరాజుని ఇట్లు స్తుతించెను. పూర్వము సూర్యుడు పుష్కర తీర్థమని యమధర్మరాజుని ఆరాధించెను. సూర్యుడు ధర్మరాజుని పుత్రునిగా పొందెను. అట్టి ధర్మరాజునికి నమస్కారం. అన్ని ప్రాణులందు సమభావన సాక్షిగా ఉండువాడు శమనుడని పిలువబడు సమవర్తికి నమస్కరించుచున్నాను. ఎవడు సమస్త ప్రాణుల అంతమొందించువాడో అట్టి కాలునకు నమస్కారము. ఎవడు పాపాత్మలను పరిశుద్ధులను చేయుటకే దండించుచున్నాడో అట్టి దండనకు నమస్కారం. ఎవరు దున్నివాడగు కాలస్వరూపుడు అట్టి కాలునకు నమస్కారం. ఎవడు జీవల కర్మ ఫలప్రదుడై వెలుగొందును అట్టి వైవస్వతునికి నమస్కరించుచున్నాను. సాత్వారాముడు సర్వజ్ఞుడు, పుణ్యాత్ములకు మిత్రుడు, పాపులను కష్టపెట్టువాడగు పితృపతికి నమస్కరించుచున్నాను. ఎవడు బ్రహ్మాంశచే జన్మించునో, బ్రహ్మ తేజంతో విరాజిల్లునో, ఎవడు బరిభ్రమమును ధ్యానించుచుండునో అట్టి ఈ సునుకునకు నమస్కరించుచున్నాను. ఈ యమాష్టకము నిత్యము పొద్దున మేలుకొని జపించువానికి యముని వన్న భయం కలగదు. అతడి సర్వపాప విముక్తుడగును. ఎంతటి పాపాత్ముడైనను నిత్యము భక్తితో దీన్ని చదివినచో యముని అతనిని కాయవ్యూహంతో తప్పక పవిత్రుని చేయును. కర్మ విపాకం వినన్న సావిత్రి శ్రీదేవి భక్తిని గురించి తెలుపమనగా యమధర్మరాజు ఇట్లు పలికెను. బిడ్డ, నీ మనసులోని కోరికలన్నీ తీరగలవని మొదటనే నీకు వరమిచ్చుతుంది కదా. ఇప్పుడు ఇంకనూ నా వరప్రభావన నీకు దేవి భక్తియు కలుగగలదు. కళ్యాణి, నీవు శ్రీదేవి గుణమాత్రమును కీర్తనము వినదల్చితివి. అట్టి చెప్పువారు వినువారి కులమును తరింపచేయును. శేషుడు 1000 నోళ్లతో దేవి గుణములు వర్ణింపచాలడు. శివుడు తన 5 ముఖములతోనైనను దేవి మహను తెలుపచాలడు. అట్లే బ్రహ్మ విష్ణువులు కూడా తరక్కాదు. ఈ కీర్తనల సంగతి చెప్పనేలా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొదలగు వారును దేవీ పాదపద్మములకు సర్వకాలములో సేవించుచుందురు. దేవి గుణముల మహిమను గుర్చి ఎవనికో ఏ కొంచెమో తెలియను. అందరికంటేనూ శివుడు ఎక్కువగా దేవిని గురించి తెలిసినవాడు.
పూర్వం ఒకప్పుడు శ్రీకృష్ణుడు గోలోకమందలి రాసమండలమందు శివునికి ఏకాంతంగా దేవిని గురించి కొంచెం తెలిపెను. అప్పుడు కృష్ణుడు దేవీ గుణముల కీర్తనల గురించి కూడా శివునికి కొంత తెలియజెప్పాను. పరమశివుడు దాన్ని తన లోకమున ధర్మనుకు వివరించెను. ధర్ముడు సూర్యునికి చెప్పెను, నా తండ్రి సూర్యుడు దేవిని ఆరాధించి తపస్సుతో మరికొంత గ్రహించెను. నా తండ్రి దేవీ గుణమహిమలు నాకు తెలియచేశాను. నేను నీకు దుర్లభమైన దేవీ గుణములు తెలుపుదును. దేవి తన గుణములను తానే ఎరగదు, ఇక ఇతరులెట్లు తెలియగలరు? ఆకాశమునకు తనలో ఏమున్నదనియూ తెలియదు. సూర్యుడే ప్రకృతి. ప్రకృతి పురుషులొక్కరే కానీ ఇరువురు కాదు. అగ్ని అందరి శక్తి వేరు కాదు కదా. ఈ ప్రకృతియే శక్తి, మహామాయ సచ్చిదానంద రూపిణి. ఆమెకు రూపం లేదు, అయినను భక్తుల కాపాటకు అనేక రూపములు దాల్చును. దేవి మొట్టమొదట మిక్కిలి మనోహరము సుందరమునైన గోపాల రూపమును ధరించెను. ఆ గోపాల సుందర రూపము కొత్త మేఘము వలె శ్యామల కోమల బాలగోపాల వేషం దాల్చెను. ఆ గోపాల సుందర రూపము కోటి మన్మథుల లావణ్యంతో విరాజుల విగ్రహము, పరబ్రహ్మ స్వరూపము. ఆ రూపము ప్రియదర్శనము, శాంత సుందర రమణీయము, చిరునవ్వులు చిందించు గోపికలను చుచుచుంటి రూపము, రాసమండల నడుమ రత్నసింహాసనమందున్న రూపము, వేణువు నూదుచున్న రూపము, రెండు భుజములకు మధ్య విశాల వక్షస్థలమున వనమాల కౌస్తుభమణి ప్రకాశించుచున్నది. శరీరమంతయు మంచుగంధం పూయబడింది. కస్తూరి కుంకుమాగురుల పరిమళం విరజిమ్ముచున్నది. పూలదండల పరిమళం వ్యాపించుచున్నది. సిక్కిపించమౌళియగు గోపసుందర దివ్య రూపమును భక్తులు భక్తిరసమును నోరాలాడుచు కన్నులు కనుతీరా చూచుచున్నారు. అట్టి గోపాలకృష్ణుని భయం వలన జగములు సృష్టించు బ్రహ్మ జీవకోటిని వారి కర్మానుసారం సృజించును. అతని ఆజ్ఞ వలనే దేవతలు తపఫలమునిత్తురు. విష్ణువు అతని భయం చేతనే లోకాలు పాలించుచున్నాడు. అతని భయం చేతనే రుద్రుడు ప్రపంచం సంహరించును. శివుడు జ్ఞానులకు గురువు. అట్టి శివుడు కూడా కృష్ణుని ఆ జ్ఞానోపదేశంచే తనే సర్వజ్ఞుడు, భక్తి వారికి సంపన్నుడు అయ్యను. శ్రీకృష్ణుని భయముననే గాలి వీచుచున్నది. సూర్యుడు తప్పించుచున్నాడు. శ్రీకృష్ణుని ఆదేశం అనుసరించి గాలి నీటిని, నీరు కూర్మమును, కూర్మము శేషుణ్ణి, శేషుడు భూమిని, సముద్రములను, పర్వతములను ధరించుచున్నవి. ఆదిదేవుడు శ్రీహరి తిప్పమాటన ప్రాకృతిక ప్రళయం జరుగుచును. ప్రకృతి ప్రళయమందు దేవతలు చరాచర ప్రాణకోటి ధాత విధాతలెల్లరూ శ్రీకృష్ణుని నాభికమలమున లయింతురు. అప్పుడు పాలసముద్రంపై పవళించు విష్ణును వైకుంఠధామమందలి చతుర్భుజుడును శ్రీకృష్ణ పరమాత్మని ఎడం భాగంలో కలిసిపోదురు. సనాతనుడు శివుడును కృష్ణుని జ్ఞానమంద ఐక్యమగును. విష్ణుమాయన్న దుర్గాదేవిలో సకల శక్తులు కలిసిపోవును. బుద్ధధిష్టానదేవి యొక్క దుర్గయు శ్రీకృష్ణ భగవానుని బుద్ధిలో లీనయగును. నారాయణాంశగల కుమారస్వామి అతని వక్షస్థలమందు లయముందును. దేవాధీశుడు కృష్ణాంశుడగు గణపతి కృష్ణుని బాహులందు లయం పొందును. పద్మాంశగల లక్ష్మి రాధాదేవిలో లయమగును. దేవతా స్త్రీలు గోపికలు రాధలో కలియుదురు. అప్పుడు కృష్ణుని ప్రాణాధిష్టాదేవియగు రాసేశ్వరియగు రాధ శ్రీకృష్ణుని ప్రాణములందు ప్రాణమై అలరాలును. సావిత్రి సకల వేదశాస్త్రములను సరస్వతిలో కలిసిపోను. సరస్వతి శ్రీకృష్ణ పరమాత్మ నాలుకపై వాణిగా వెలుగొందును. గోలోకమునందు గోపాలులందరూ శ్రీకృష్ణుని రోమకూపములందు లయింతురు. సమస్త ప్రాణులు ప్రాణవాయువులు శ్రీకృష్ణ ప్రాణములందు కలిసిపోవును. అగ్నులు కృష్ణుని జఠరాగ్నియందు, జలములు కృష్ణుని నాలుక చివరియందు పరమానందయుతులైన వైష్ణవులు శ్రీకృష్ణుని పాదపద్మనందు కలిసిపోయేదురు. భక్తశేఖరులు శ్రీకృష్ణుని కలియుదురు. క్షుద్ర విరాట్ మహావిరాట్లో మహావిరాట్ పురుషుడు శ్రీకృష్ణునిలో లయముందును. సమస్త ప్రపంచములను శ్రీకృష్ణ బ్రహ్మము రోమకూపములందు కలిసిపోవును. ఆ శ్రీకృష్ణ పరమాత్మ రెప్పవేటిచి ప్రళయం సంభవించును. అతడు శయనించిన మీదట సృష్టి మరలా మొదలగును. అతడెంతకాలము కన్నులు మూసి ఉండునో అంతకాలము కన్నులు తెరిచి ఉండును. బ్రహ్మకు నూరేండ్ల నిండగానే సృష్టి మాత్రం ఆగిపోను. ఓ సుశీల, బ్రహ్మల సృష్టి లయములు లెక్కింపలగినవి కాదు. సర్వాంతరాత్మకుడు విరాట్ పురుషుడు రెప్పవేయగానే ప్రళయం సంభవించును. కన్నులు తెరవగానే మరలా సృష్టియు ఈశ్వరాజ్ఞసే సంభవించును. చివరికి కృష్ణుడు కూడా ప్రాకృత ప్రళయమును లీనమగుడు. ఇట్లు కృష్ణుడు మూల ప్రకృతి ఒకటిగా పరాశక్తి మిగులును.
ఆ శక్తియు నిర్గుణుడైన పరమపురుషుడు ఇరువురు ఒక్కరే. వేదవేత్తలు సృష్టికి పూర్వము సంపదార్థము మాత్రమే కలదని అందురు. అది ఏ పురుషుని తొలి స్వరూపము. అట్టి మూల ప్రకృతిని అవ్యక్తము అవ్యాకృతము అనే పేర్లతో పిలుతురు. అట్టి చిత్పదార్థం కంటే భిన్నం కాదు. ప్రళయమందది ఒక్కటే మిగిలుండును. అటువంటి పరాపరికృతి గుణరత్నముల మహిమ తెలుపుటకు ఈ బ్రహ్మాండం నందు సమర్థుడెవడనూ లేడు. 4 వేదములు ముక్తి 4 విధములుండునని చెప్పబడింది. ఒకటి సాలోక్యముక్తి, రెండవది సారూప్యముక్తి, మూడవది సామీప్యముక్తి, 4వది నిర్వాణముక్తి. నిజమైన భక్తులు ఈ 4టిని కోరరు. ఎందుకనగా ముక్తిలో ప్రభుసేవ లేదు. భక్తి ముందు తక్కినవన్నీయూ దిగదుడుపులే. ఇది ఏ భక్తికి ముక్తికి కల భేదము. ఇక నిశ్శేకకణ నుంచి చెవులారా వినుము. తాము చేసుకున్న కర్మఫలమునే నిశ్శేకమని పండితులందరూ. స్త్రీవుపని పరాపరికృతిని సేవించడం వల్ల కర్మఫలం నశించి శుభము చేకూరును. ఓ సాధ్వి, వేద ప్రపంచమందు కూడా ఇటువంటి తత్వజ్ఞానమే తెలుపబడెను. ఓ అమ్మాయి, అది నిర్విఘ్నమైనది, శుభకరమైంది. ఇక నీవు నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళుము అని సూర్యపుత్రుడు యముడు సావిత్రి పతిని బతికించెను. యముడు సావిత్రికి శుభాశీస్సులను ఇచ్చి వెళ్ళుటకు సిద్ధమాయను. తన చోటుకు వెళ్ళుచున్న యమునిని చూసి సావిత్రి అతని పాదములు పట్టుకొని ఏడ్చెను. ఆ దుఃఖం చూసి యమునికి జాలి కలిగాను. తాను కూడా దుఃఖించి మళ్ళా సంతోషంతో ఆమెతో ఇట్లనే, అమ్మాయి, నీవు ఈ పుణ్య భారత భూమిపై చిరకాలం సుఖములు అనుభవించగలవు. అటు పిమ్మట నీవు దేవీలోకానికి వెళ్ళి విరాజిల్లు చెందువు. కళ్యాణి, నీవు ఇంటికి వెళ్ళి సావిత్రీదేవి వ్రతం చక్కగా చెయ్యము. సావిత్రి వ్రతం 14 సంవత్సరాలు చేసిన స్త్రీకి ముక్తి కలుగును. జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి నాడు సావిత్రి వ్రతం చేయటం మంచిది. భాద్రపద శుక్లాష్టమి నాడు లక్ష్మీ వ్రతం చేయటం శుభప్రదం. 16 సంవత్సరాలు లక్ష్మీ వ్రతం చేసిన స్త్రీ చివరికి విష్ణువు యొక్క పరంపదం చేరును. ప్రతి మంగళవారం మంగళచండీ వ్రతం జరపవలను. ప్రతి నెల శుద్ధ షష్ఠి నాడు మంగళనాయకకు షష్ఠీదేవిని కొలవలను. ఆషాఢమాసంలో సంక్రాంతి నాడు సర్వసిద్ధినిచ్చుట మానసాదేవిని పూజించవలను. ప్రతి నెల శుద్ధాష్టమి నాడు ఉపవాసం చేసి దుర్గాదేవిని ఆరాధించవలెను. శ్రీ దుర్గాదేవి వరప్రద, విష్ణుమాయ, భగవతి, దుర్గా, ఆర్తినాశిని మరియు పతిపుత్రులు గల పతివ్రత నిత్యము శుభం కోరి మహాప్రకృతికు జగదంబను ఆరాధించవలెను. ధనము సంతానం కోరిన స్త్రీ ఈ లోకమున సుఖములు అనుభవించి చివరకు దివ్యలోకం చేరును. ఈ రీతిగా ఉత్తమ సాధకుడు నిరతము దేవీ విభూతులను ఆరాధించవలెను. ఎల్లవేళలా విశ్వరూపయగు పరమేశ్వరి సేవింపదగింది. దేవీ సేవ తప్ప జన్మ ధన్యమగుటకు వేరొక మార్గం లేదు అని చెప్పి యమధర్మరాజు తన నివాసానికి వెళ్ళిపోయాను. సావిత్రి సత్యవంతులు తమ ఆశ్రమానికి వెళ్ళిరి. సావిత్రి కోలికలనియూ తీరిను. శ్రీదేవి కనురెప్పుపాటుతో పతనం చెందును. అతని పతనము ప్రాకృతిక ప్రళయము అందురు. ప్రాకృత ప్రళయమున భూమి కనిపించదు. ప్రపంచమంతయు నీటిలో మునుగును. అన్నీను పరమాత్మలో లీనమగును. ఈ భూమి అదృశ్యమై ఎక్కడుండును? మరలా సృష్టి సమయంలో ఎట్లా ఉద్భవించును? మంగళప్రదమకు భూమి జన్మవృత్తాంతం దయచేసి నాకు తెలియజేయమని నారదుడు అడుగగా నారాయణుడు ఇట్లనెను, మొట్టమొదటి సృష్టి యందు దేవి దైవలను అన్ని పుట్టును, అట్లే ప్రళయమందన్నీయూ నశించును అని వేదం చెప్పుచున్నది. మధుకైటపులు మేధస్సుచి ఏర్పడినందున భూమికి మేదిని అని పేరు వచ్చింది. దీనికంటే వేరు మతం కూడా కలదు. పూర్వము మధుకైటపులకు శ్రీహరికి మధ్య యుద్ధం జరిగిను. అప్పుడు హరివరమును కోరుకునమనగా రాక్షసులు భూమిపై నీరు లేని చోట మమ్మల్ని చంపవలని వరం కోరిరి. దీనిచే అప్పటికి భూముందు తెలియచుంది. ఆ రాక్షసులు చనిపోయిన పిమ్మట వారి శరీరం నుంచి మేధస్సు వెలువడెను. దానిచే భూమి ఏర్పడిందని భావము. ఓ మునీసా, పూర్వము నీటి అందున్న మహావిరాట్టు శరీరం నుంచి సర్వవ్యాపకము ధ్రువమునైన భూమి పుట్టింది. మహాముని, మహావిరాట్ రోమకూపముల నుంచి సృష్టి సమయమున భూమి జన్మించును. అతని ప్రతి రోమకూపము నుంచి భూమి ఆవిర్భవించి మరలా అందే లేనమగును. ఇట్లు మాటిమాటికి జరుగుచుండును. సృష్టి సమయమున భూమి నీటిపై జన్మించును. ప్రళయమందు నీటిలో మునుగును. ఈ భూమి ప్రతి బ్రహ్మాండమందును గిరివనదుర్గములతో, సముద్రములతో, దీవులతో ఒప్పుచుండును. మేరు పర్వతంతో, సూర్యచంద్రగ్రహములతో,
బ్రహ్మ విష్ణు శివాది సురలోకములతో ఒప్పుచుండును. ఈ భూమి పైభాగమున 7 లోకములు విలసిల్లుచున్నవి. అట్లే భూమి కింద భాగమున కూడా 7 లోకములు కలవు. పైన బ్రహ్మలోకము ధ్రువలోకము విలసిల్లుచుండును. ప్రపంచమంతయు భూమిపై విరాజిల్లుచుండును. ఇట్లా ప్రపంచములన్నీ భూమిపైననే నిర్మించబడినవి. ఈ ప్రపంచములన్నీ కల్పితములు, అస్వరములు. ప్రాకృతి ప్రళయము బ్రహ్మపతనమైనప్పుడు కృష్ణుడు సృష్టి కాలమున తన ఎంచచే మహావిరాటును సృష్టించును. సృష్టి ప్రళయములు, కాలము, కాలపతి అందరూ నిత్యులు. భూమియు నిత్యాధిష్టాన దేవి. ఆమెను వరాహకల్పమున దేవతలు పూజించిరి. భూమి మనుముని విప్రగంధర్వులచే పూజించబడినది. వరాహరూపుడకు విష్ణువునకు భూమి భార్య అని వేదములు చెప్పుచున్నవి. భూమి కొడుకు మంగళుడు, అతని కొడుకు ఘటేశ్వరుడు. ఈ వరాహకల్పమున బ్రహ్మచేత స్తుతించబడిన శ్రీ వరాహమూర్తి హిరణ్యాక్షుని చంపి రసాతల నుంచి భూమిని పైకెత్తెను. కొలని నీటి వైకవలము నుంచినట్టు వరాహమూర్తి నీటిపై భూమిని నిలిపెను. అప్పుడు దానిపై బ్రహ్మ మనోహరమైన ప్రపంచాన్ని సృష్టించెను. అప్పుడు గొప్ప కాంతితో వెలుగొందు వరాహ భగవానుడు భూమి యొక్క అధిష్టాన దేవతను వలచెను మరియు పూజించి ధ్యానించెను. ఓ భూదేవి, నీవు అందరికీ ఆధారమైన దానవు. నిన్ను ముని మను సిద్ధ దీవ దానవులు పూజింతురు. నూతన గృహారంభ గృహప్రవేశ వాపి తటాకారంభములందు వ్యవసాయ పనులందును గృహములందును నిన్ను పూజింతురు. నా వరముచి దేవతలు మున్నగు వారు కూడా నిన్ను పూజింతురు అని పలకగా భూదేవి ఇట్లెన్ను, భగవానుడా, నేను నీ ఆజ్ఞచే చరాచర ప్రపంచాన్నంతను మోయగలను. కానీ ముత్యము, విష్ణు ప్రతిమ, శివలింగము మొదలగు వారిని మాత్రమే భరింపలేను. అనగా, ఓ సుందరి, ఈ వస్తువులను నీపై వట్టి నేలపై ఉంచు మూఢుడు నరకమునకు పోవునని భగవానుడు పలికెను. అంతటా మహోజ్వల శరీరయ్యకు భూదేవి మంగళుడను కుమార్ని కనెను. అందరూ భూదేవిని ఇట్లు స్తుతించిరి. జయ జయే జలాధారే జలశీలే జలప్రదే యజ్ఞసూకరజాయే త్వం జయం దేహీ జయావహే. మంగళే మంగళాధారే మంగళ్యే మంగళప్రదే మంగళార్థాం మంగళే మంగళం దేహిని భవే. సర్వధారే చ సర్వజ్ఞే సర్వశక్తి సమన్వితే సర్వకామప్రదే దేవి సర్వేష్టం దేహిని భవే. పుణ్యస్వరూపే పుణ్యానాం బీజరూపే సనాతని పుణ్యాశ్రయే పుణ్యవతా మాలయే పుణ్యదే భవ. సర్వసస్యాలయే సర్వసస్యార్చే సస్యదే సర్వసస్యహరే కాలే సర్వసస్యాత్మికే భవే. భూమే భూమిపా సర్వస్వే భూమిపాలపరాయణి భూమిపానాసుఖకరే భూమి దేవీంచ భూమిదే. ఇదం స్తోత్ర మహాపుణ్యప్రాతరుద్రాయ పఠేత్ కోటిజన్మ సుభవేద్భవలం. భూమిపేశ్వరః భూమిదానం కృతం పుణ్యం లభ్యతే పఠనాచరణైః. భూమిదా వరాహత్ పాప ముచ్యతే నాత్ర సంశయః. అశ్వమేధ శతం పుణ్యం లభతే నాత్ర సంశయః. భూమి దేవ్యా మహాస్తోత్రం సర్వకళ్యాణకారకం. ఓ జలాధార, జలాశీల, జలప్రద, నీకు జయము. ఓ యజ్ఞవరాహ సతి, జయవాహ, మంగళధార, మంగళ, మంగళప్రద, మాంగళ్య, మాకు శుభములు కలగజేయము తల్లి. నీవు సర్వాధారవు, సర్వజ్ఞవు, సర్వశక్తి సమన్వితవు. ఓ భవా దేవి, నీవు సర్వకామ ప్రదాయినివి. మా కోరికలు తీర్చుము. సనాతని, పుణ్యస్వరూప, పుణ్యముల మూల బీజమా, పుణ్యాశ్రయ, పుణ్యదాయిని, పుణ్యశీలుర నీలామయ, సస్యశ్యామల, సస్యాఢ్య, సస్యాదాయిని, సస్య సర్వాత్మిక, సస్యహంత్రి, కాలరూప, భూమి రాజుల పాలనచే సంతోషించు దేవి. రాజులకు సుఖము కూర్చుదానా, భూమిదా మాకు భూమి నిమ్ము. ఈ భూస్తోత్రము పుణ్య శుభప్రదము. దీని ఉదయాన్ని లేచి చదవలేను. ఇట్లు చదివినవాడు కోటి జన్మలు రాజగును మరియు భూదాన పుణ్యము లభించును. దీనివల్ల 100 అశ్వమేధయాగములు చేసిన ఫలము సిద్ధించును. శ్రీనారాయణుడు నారదునకు సరస్వతీదేవికి యొక్క అన్ని కోరికలను తీర్చినట్టి స్తోత్రం చెప్పబోవచ్చు. ఇట్లు పలికెను. పూర్వము యాజ్ఞవల్క మహాముని ఈ స్తోత్రంచే సరస్వతిని స్తుతించెను.
ఆ మునిగురువు శపించగా అన్ని విద్యలను మర్చిపోయి దుఃఖార్తుడై పుణ్యప్రథమకు సూర్యుని స్థానమును చేరి అచట సూర్యుని గురించి తపస్సు చేయగా సూర్యుడు ప్రత్యక్షమేను. అప్పుడు మహర్షి మాటిమాటికి దుఃఖిస్తూ సూర్యుని పొగడనారంభించను. సూర్యుడు సంతోషించి అతనికి వేదాంగాలు బోధించెను. జ్ఞాపక శక్తి కొరకు సరస్వతీ స్తోత్రం భక్తితో నిరంతరము చదవమని చెప్పాను. సూర్యుడు ఎట్లు చెప్పి అంతర్ధానమైనప్పుడు యాజ్ఞవల్కుడు భక్తి శ్రద్ధలతో సరస్వతిని ఇట్లు స్తుతించెను. గురు శాపాతృతి భష్ట విద్రాహాంచ హీనంచ దుఃఖిత జ్ఞానం దేహీ స్మృతి విద్యా శక్తిం శిష్య ప్రబోధినీం గంధ్రకర్తృత్వ శక్తించ సుశిష్యం సుప్రతిష్ఠ ప్రతిభాం సద్భాయాంచ విచారాక్ష మాతాం శుభం లుప్తం సర్వం దేవయోగాన విభూతిం పునః కురు యథాంకురం భస్మ విచ్చ కరోతి దేవతా పునః బ్రహ్మ స్వరూప పరమా జ్యోతి రూపా సనాతని సర్వవిద్యాధికా దేవి యాతశ్రీ వాణీ నమో నమః విసర్గబిందుమాత్రాసు యతదధిష్టానమేవ చ తదధిష్టానదేవీయ తస్మై నిత్యై నమో నమః వ్యాఖ్యాస్వరూప సా దేవి వ్యాఖ్యాధిష్టాతృరూపిణి యయా వివస్ట్ర సంఖ్యావాన్ సంఖ్యాం కర్తుం న శక్యతే కాలసంఖ్యాస్వరూపాయ తస్మై దేవ్యై నమో నమః భ్రమసిద్ధాంతరూపాయ తస్మై దేవ్యై నమో నమః స్మృతిశక్తి జ్ఞానశక్తి బుద్ధిశక్తి స్వరూపిణి ప్రతిభా కల్పనా శక్తిర్యా చ తస్మై నమో నమః సనత్కుమారో బ్రాహ్మణ జ్ఞానం ప్రపంచయత్ర వై బభూవ మూకవత్సోపి సిద్ధాంతం కర్తుమక్షమః తదా జగామ భగవాన్ ఆత్మా శ్రీకృష్ణ ఈశ్వరః ఉవాచ సతస్తౌ హి వాణిమిష్టా ప్రజాపతే స చతుష్టావతం బ్రహ్మ జాజ్ఞేయ పరమాత్మనః చకార తత్ప్రసాదేన తదా సిద్ధాంతముత్తమం యదాప్యనంతం ప్రపంచ జ్ఞానమేకం వసుంధర బభూవ మూకవత్సోపి సిద్ధాంతం కర్తుమక్షమః తదా తాంచ తుష్టానా సంత్రశ్చ కశ్యపాజ్ఞయా తతశ్చకార సిద్ధాంతం నిర్మలం భ్రమభంజనం వ్యాస పురాణసూత్రంచ వాల్మీకిం సృష్టవాన్ యదా మేనే భూతస్య సస్మారత తామేవ జగదాంబికాం తదా చకార సిద్ధాంతం తద్వరేణ మునీశ్వరః సంప్రాప్య నిర్మలం జ్ఞానం బ్రహ్మాజ్య ద్వవపి దీపకం పురాణసూత్రం శ్రుత్వా చ వ్యాసకృష్ణకులోద్భవः తాం శివాం వేదదధ్యోచ్య సవర్షం చ పుష్కరే తదో దత్తా వరం ప్యాప్య సత్కరవిందు బభూవః తదా వేద విభాగం చ పురాణం చకారసః యదా మహేంద్ర ప్రపంచ తత్వజ్ఞాన సదాశివం క్షణతామేవ సచిత్య తస్మై జ్ఞాన దదౌ విభు ప్రపంచ శబ్దశాస్త్రంచ మహేంద్రచ్చ పురస్పతిం దివ్యవర్షం సహస్రంచ సత్వాంత దదౌ చ పుష్కరే తదా తత్వో వరాప్యాప్త దివ్యవర్షసహస్రకం ఉవాచ శబ్దశాస్త్రంచ తదచ్చర సురేశ్వరం అధ్యాపితాశ్రయే శిష్యారదేతితుం మునీశ్వరః తే చ తాం పరిచచ్యంత ప్రవర్తంతే సురేశ్వరీం త్వం సంసుతా పూజితా చ మునీంద్రైర్మను వానవైః దైత్యసురాశ్చేపి బ్రహ్మ విష్ణు శివాదిభిః జడీభూతః సహస్రాసః పంచవక్త్రశ్చతుర్ముఖः యాం స్తోత్రకిమహం స్తౌమి తామకేశ్యేన మానవః ఇత్యుక్తా యాజ్ఞవల్కశ్చ శక్తి నమ్రాత్మకందరః ప్రణనామ నిరాహారో రురోధ చ ముమురుః జ్యోతిరూపా మహామాయా తేన దృష్టాపువాచతం సుకవీంద్రో భక్తే భవేద్భుక్త వైకుంఠ చ జగామః యాజ్ఞవల్క్యకృతం వాణి స్తోత్రమే తుత్తుతః పఠేత్ స కవీంద్రో మహావాగ్మి బృహస్పతి సమో భవేత్ మహామూర్ఖశ్చ దుర్బుద్ధిర్వర్ష కేమకం యదా పఠేత్ స పండితశ్చ మేధావి సుకవీంద్రో భవేద్రువం. ఓ జగన్మాత, నేను గురు శాపంచే విద్యాహీనుడైతిని. జ్ఞాపక శక్తి పోయింది. తేజోహీనుడును దుఃఖితుడను. నన్ను దయచూడుము. నాకు జ్ఞానము స్మరణాశక్తి విద్యను శిష్యులకు బోధించే శక్తి గ్రంథరచనా శక్తి ప్రతిభగల విద్యార్థులను ప్రసాదించుము. సత్సభలందు మంచి విచారణ శక్తిని ప్రతిభను ప్రసాదించుము. నశించిన నా విద్య అంతయు మరలా కొత్తదే
నన్ను చేరుగాక. భస్మములో నీ బీజాంకురము మరలా మొలకెత్తి చేసినట్టు చెయ్యుము. నీవు పరబ్రహ్మస్వరూపిణివి, సనాతన సర్వ విద్యాధిదేవతగు ఓ వాణి, నీకు నమస్కారాలు. విసర్గ బిందు మాత్రలు ఆశ్రయించు వర్ణమునకు నీవు అధిష్టాన దేవివి, నిత్యస్వరూపిణివి, వ్యాఖ్యాన స్వరూపిణివి, వ్యాఖ్యానాధిష్టాతృత రూపిణివి, నీకు నమస్కారములు. సనత్కుమారుడు బ్రహ్మను జ్ఞానం గురించి అడిగను. అప్పుడు బ్రహ్మ జ్ఞానచర్చ సిద్ధాంతం చేయజాలేకపోయాను. అంతలో భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చెను. కృష్ణుని ఆజ్ఞ ప్రకారం బ్రహ్మ వాణిని స్తుతించి బ్రహ్మజ్ఞానం పొందెను. అప్పుడు వాణి దయవలన బ్రహ్మ సిద్ధాంతం చేయగలిగాను. పూర్వము భూదేవి అనంతునకు జ్ఞానోపదేశించెను. అనంతుడు తెలుపుటకు సమర్థుడు కాకుండెను. అప్పుడతను కశ్యపుని ఆజ్ఞచే వాగ్దేవతను స్తుతించెను. తరువాత భ్రమ తొలగించు నిర్మల జ్ఞానమును సిద్ధాంతీకరింపగలిగాను. అట్లే వ్యాసుడు పురాణ సూత్రాల గురించి వాల్మీకిని అడిగాను. అప్పుడు వాల్మీకి జగదంబను స్మరించెను. తర్వాత వాణి దయచేసి సిద్ధాంతం చేసి చెప్పాను. పూర్వము వ్యాసుడు దేవి దయచే నిర్మల జ్ఞానం పొందెను. వ్యాసుడు పుష్కర తీర్థమున నిన్ను గూర్చి తపస్సు చేసి ధ్యానం పొంది సత్కవీంద్రుడయ్యను. మహేంద్రుడు తత్వజ్ఞానం ఉపదేశించమని శివుని ప్రార్థించగా అతడు వాణిని తెలిసిన వానికి జ్ఞానం బోధించెను. దేవేంద్రుడు బృహస్పతిని శబ్దశాస్త్రం బోధింపమనగా పుష్కర క్షేత్రమున నిన్ను ధ్యానించి వరములు పొంది అప్పుడు ఇంద్రునకు వ్యాకరణ శాస్త్రం బోధించెను. దేవి, నీవిట్లు మునిమను మానవుల చేత పూజించబడి స్తుతించబడుతున్నావు. బ్రహ్మ విష్ణు శివుల చేత దేవదానవుల చేత స్తుతించబడి పూజించబడితివి. 5 ముఖము గల శివుడు 4 ముఖము గల బ్రహ్మయు నేను స్తుతింపజాలరు. ఇక నేను ఒక్క నోటితో ఎట్లు స్తుతింపగలను అని యాజ్ఞవల్కుడు భక్తి వినయములతో తల వంచి సరస్వతీదేవిని సంస్తుతించెను. ఈ స్తోత్రమునకు సంతోషించిన సరస్వతి, నీవు సుఖవివి అగుపు అని వరమిచ్చి వైకుంఠానికి వెళ్ళాను. ఈ యాజ్ఞవల్కుడు చెప్పిన ఈ స్తుతిని చదివినవాడు మహాకవి మహావక్త బృహస్పతి సమానుడగును. మూర్ఖుడైనను ఒక 7 దీనిని చదివినచో తప్పక పండితుడు, కవీంద్రుడు, మేధావి కాగలడు. సరస్వతి నదిగా మారుట. సరస్వతి భారతదేశంలో నదిగా అవతరించిన కథను వినగోరుచున్నానని నారదుడు కోరగా నారాయణుడు ఇట్లు చెప్పాను. శ్రీహరికి లక్ష్మీ సరస్వతి గంగాను 3 భార్యలు. వీరు పరస్పరం ప్రేమతో కలిసిమెలిసి విష్ణు సమీపాన్ని నివసించుచుండిరి. ఒకనాడు గంగ విష్ణు ముఖమును మాటి చూచుచూ నవ్వుచుండెను. విష్ణు కూడా ఆమె ముఖమును చూసి నవ్వెను. ఇది చూచుచూ లక్ష్మి ఊరుకుండెను. కానీ సరస్వతి ఓరవలేకపోయాను. లక్ష్మీదేవి చిరునవ్వుతో సరస్వతిని శాంతింపచేయ ప్రయత్నించింది. కానీ కోపాధిక్యం వలన సరస్వతి ఏమాత్రం శాంతించలేదు. ఆమె కన్నులు ఎర్రబడెను, పెదవులు అదిరేను, శరీరం వణికెను. ఆమె భర్తతో ఇట్లు పలికెను. ధర్మాత్ముడైన భర్త తన భార్యలను సమభావంతో చూసుకునవలెను. దుర్మార్గుడు ఎట్లు చూసుకునలేడు. ప్రభు, నీకు గంగాలక్ష్ముల ఎడల పక్షపాత బుద్ధి ఉంది. నా మీద నీకేమాత్రం ప్రేమ లేదు. గంగకు లక్ష్మి ఎడల ప్రేమ అధికం కనుకనే లక్ష్మీ చూచుచుండి సహించి ఉంది. మిగిలిన దానను నేనే దౌర్భాగ్యురాలను. నేను బ్రతికి ఏం లాభం? పతి ప్రేమ లేని దాని బతుకు వ్యర్థం కదా అని కోపంతో పలికిన సరస్వతి మాటలు విని విష్ణు సభ నుంచి బయటకు వెళ్ళాను. నారాయణుడు వెళ్ళిన పిమ్మట రోషముతో నిర్భయంగా సరస్వతి ఇట్లు పలికెను. ఓ లజ్జలేందానా, నీకు గర్వం ఎక్కువగా ఉంది. భర్త నీ పట్ల ప్రేమతోనున్నట్టుగా చాటుకొనదలుచుకుంటున్నావు. నీ గర్వం ఇప్పుడే శ్రీహరి ముందే వ్యర్థం చేసేదను. నీ కాంతుడు ఏమి చేయగలడో నేను చూసేదను అని గంగను తల వెంట్రుకలు పట్టి సరస్వతి లాగబోయిను. అంతలో లక్ష్మి వచ్చి నివారించెను. సరస్వతికి కోపమాగక లక్ష్మిని నదిగా చెట్టుగాను జన్మించమని శపించెను. లక్ష్మి అంతటి ఘోర శాపముని విని కూడా తిరిగి శచించలేదు, కోపించనూ లేదు. ఆమె మనసునందే బాధపడచ్చు సరస్వతిని చేయి పట్టుకుని నిల్చుండెను. కోపముతో కనులెర్ర చేసిన సరస్వతిని వదిలిపెట్టమని గంగ ఇట్లన్న. పద్మ, అది గయ్యాళి మరియు వదరుబోతు, వాకుకు అధిష్టాన దేవత, ఎప్పుడునో కలహించుచుండెను అని పలికి గంగ నిన్ను నదిగా మారుమన్నట్లే తానును కూడా నదిగా మారగలదని వాణిని శపించెను. పాపాత్ములుండు మనుషుల్లోకమున నదిగా మారగలదు అను మాటలు వినిన వెంటనే సరస్వతి, నీవును భూమిపై ప్రవహించి పాపుల పాపాలను అనుభవించగలవు అనుచుండగానే భగవానుడు అక్కడికి వచ్చెను. ఒకరినొకరు శపించుకున్నందుకు వారు మిక్కిలి విచారపడిరి. అప్పుడు వారి సమయమునకు తగినట్లుగా వారితో విష్ణువు ఇట్లనెను. లక్ష్మి,
నీవు నీ అంశతో ధర్మధ్వజునింట జన్మించుము. అక్కడ దైవదోషమున వృక్షముగా మారగలవు. శంఖచుడుడనే రాక్షసుడు నా అంశతో పుట్టును. నీవతనికి భార్యవై తిరిగి నా పత్ని కాగలవు. తులసి అన్న పేరుతో ప్రసిద్ధి నొందెదవు. ఓ చంద్రాననా, నీవు వెంటనే నీ అంశచే నదీ రూపమును ధరించుము. సరస్వతి శాపమున భారతదేశంలో పద్మావతి నదిగా ప్రవహింపగలదు. గంగా నీ అంశచే నదీ రూపమును దాల్చుము. నిన్ను భగీరథుడు భూలోకమును తీసుకుని వెళ్ళగలడు. అందుచే భాగీరథి అని విఖ్యాతి నొందెదవు. నా అంశ వలన జన్మించిన సముద్రునికి భార్యవు కాగలవు. సరస్వతి, నీవును గంగా శాపమున భారతదేశమునికి వెళ్ళుము. ఈ విధంగా మీరు సవతుల పూరు ఫలమును అనుభవింతురు. నీవు బ్రహ్మ ఇంట అతని పత్నిగా ఉండము. గంగా శివుని వద్దకు వెళ్ళుగాక. పద్మ మాత్రం నా సన్నిధిలో నిల్చునను. పద్మ భక్తురాలు సత్వస్వరూపిణి. ఇట్లు పలికి జగన్నాథుడు ఊరుకుండెను. అప్పుడు ముగ్గురు దేవులు ఒకరినొకరు కౌగులించుకుని దుఃఖించిరి. వారు భయపడుచు శ్రీహరితో ఇట్లనిరి, నాథా, నీ వియోగము సహింపలేము. మాకు మరలా నీతో సాంగత్యం ఎప్పుడు లభ్యమగునో తెలియజేయము అని ప్రార్థించిరి. భక్తానుగ్రహకారకుడు పద్మనాభుడు చిరునవ్వుతో లక్ష్మికి ఇట్లనెను, కమలలోచన, నీ మాట చెల్లింతును, నా మాటయును చెల్లించుకొందును. భారతీదేవి ఒక్క కళ్ళతో భారతదేశం నదీ రూపమును ధరించును. మరొక సగము భాగము కళతో బ్రహ్మ సమీపం ఉండగలదు. ఇక పూర్ణ కళతో నా సన్నిధి నుండుగాక. గంగ ఒక కళతో భూమిపై అవతరించగలదు, మరి ఒక కళతో శివుని తలపై నుండి పూజించబడును. పద్మాక్షి, నీవు నీ కళాంశ వల్ల పద్మావతి నదిగా అవతరించి వృక్షముగా రూపుదాల్చగలవు. కలియుగమందు 5000 ఏండ్లు గడిచిన తర్వాత నీ నదీ రూపమునకు విముక్తి కలుగును. నీవప్పుడు నన్నే చేరగలవు. పద్మ, కష్టములు అనుభవింక ఎవ్వడును మహాత్ముడు కాజాలడు. నా మంత్రోపాసకులు పరమసాధువులు నిన్ను దర్శించి స్పృశించి స్నానాదులు చేసినంతనే నీకు శాపమోక్షము కలుగగలదు. సుందరి, భూమిపైన ఉన్న తీర్థములన్నీ నా భక్తుల దర్శన స్పర్శన వల్ల పవిత్రములు కాగలవు. ఈ భూమాత పవిత్రమనర్చుటకు నా భక్తులు భారత భూమిపై నివసింతురు. నా భక్తులు ఎచ్చట నివసించి ప్రాత ప్రక్షాళన మనరింతురో అచ్చట తప్పక పవిత్ర పుణ్యతీర్థం ఆవిర్భవించును. భగవద్భక్తుల పాదధూళి సోకినంతనే భక్తిభావం ఉప్పొంగును అని ఓదార్చను. గంగను సురేశ్వరి విష్ణుస్వరూప పరమ విష్ణు పద అని అనుచున్నారు. అట్టి గంగాదేవి కథను చెప్పవలసిందిగా నారదుడు నారాయణ్ణి ప్రార్థించగా అతడు చెప్పనారంభించను. పూర్వము సగరుడను రాజు సూర్యవంశమున జన్మించి ప్రసిద్ధికెక్కెను. అతనికి వైదర్భి సైబ్య అను 2 చక్కని భార్యలుండిరి. ఆ ఇరువురిలోనూ సైబ్యకు అందగాడైన కుమారుడు జన్మించాడు. అతని పేరు అసమంజుడు. అతడు కులవర్ధనుడు, కీర్తివంతుడు. 2వ భార్య పుత్రుని కనదలిచి శంకని పూజించెను. శివుని ప్రభావంచే ఆమె గర్భవతి అయ్యెను. 100 సంవత్సరాలు గడిచిన పిమ్మట ఆమె ఒక మాసమున పిండమున కనెను. దానిని చూసి ఆమె శివుని స్మరించి మాటిమాటికి పెద్దగా దుఃఖించెను. అప్పుడు శివుడు బ్రాహ్మణ వేషమున ముందుకు వచ్చి ఆ పిండమును 60,000 ముక్కలుగా విభజించెను. ఆ భాగం నుంచి బలపరాక్రమలు పుత్రులు పుట్టిరి. వారు గొప్ప తేజస్సు కలవారు. వారందరూ కపిలముని శాపం వల్లే బూడిదిగా మారిరి. అది విని రాజు పెద్దగా దుఃఖించి అడవులు పట్టిపోయాను. అసమంజుడప్పుడు గంగను భూమి మీద తెచ్చుటకే 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసి కాలయోగమును మరణించను. అతని కొడుకు భగీరథుడు మహాభాగవతుడు, బుద్ధిమంతుడు, విష్ణుభక్తుడు, గుణశాలి. ఇతడు కూడా గంగను భూమిపై తెచ్చుటకు 1,00,000 సంవత్సరాలు తపస్సు చేశాను. అతడు శ్రీకృష్ణుడు అతనికి దర్శనమిచ్చాను. శ్రీకృష్ణుడు 2 భుజములతో మురళీమోహనుడై సుందర గోపాల బాలుడుగా భక్తానుగ్రహ రూపుడై ఉండెను. చిరునవ్వులు చిందించుచు ఆ కృష్ణమూర్తిని చూసి భగీరథుడు మాటిమాటికి నమస్కరించెను. మరియు కృష్ణుడు దివ్యస్తోత్రంతో స్తుతించి శరీరము గగుర్పాటు చెందగా తన వంశమును తరింపచేయనట్టి వరమును పొందెను. శ్రీ భగవానుడు గంగాదేవిని భారతదేశాపంచే భారతదేశానికి వెళ్ళి నా ఆజ్ఞించే సగరని కొడుకులను పవిత్రులను చేయమని పలికెను. మరియు నీ స్పర్శించే వారు పవిత్రులై దివ్య రూపములతో విమానములలో కూర్చొని నా మందిరమునకు చేరగలరు.
అచ్చట వారు ఏ రోగములు లేక సుఖముగా ఉందురు. వారు జనన మరణములొచ్చే కర్మరోగములు అనుభవించవలసిన పని లేని వారగుదురు. భారతదేశమందలి నరులు కోటి జన్మల్లో చేసిన పాపములు కూడా గంగా స్నానంచే పోగొట్టుకుందురు. గంగాదేవిని చూసి తాకినంతనే పుణ్యం 100 రెట్లు పెరుగును. బ్రహ్మహత్యాది పాపములు నశించును. తెలిసి కానీ తెలియక కానీ జన్మలో చేసిన పాపముల సమస్తము గంగలో స్నానం చేయటం వల్ల నశించును. ఓ బిపరవర్య, పుణ్యదినములందు గంగలో చేసిన పుణ్యకర్మ ఫలములు వేదములు కూడా వర్ణించినవి. దాని మహిమను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వర్ణింపజాలరు. ఇది అంతేనూ వట్టిగా చేసిన స్నానములకు సంబంధించిన విషయము. ఇక సంకల్పంతో చేసిన స్నానం యొక్క ఫలము సామాన్య స్నానం కంటే 10 రెట్లు ఎక్కువ. రవిశంకరుడు నాడు గంగా స్నానం చేసించో 30 రెట్లు ఎక్కువ పుణ్యం లభించును. అమావాస్య నాడు చేసిన స్నానం కూడా అంతే ఫలము. దక్షిణాయనమున దానికి 2 ఉత్తరాయణమున దానికి 10 పుణ్యఫలము. చాతుర్మాస పూర్ణిమ, అక్షతదియ, నవమి ఈ దినములందు గంగా స్నానం అంతులేని పుణ్యమును. సామాన్య దినంలోని స్నానం కంటే పర్వదిన చేసిన స్నానాదులకు 100 రెట్లు పుణ్యం లభించును. మనవంతరం ప్రారంభ దినమున ఉగాది ఎందు మాఘ శుద్ధ సప్తమి, భీష్మాష్టమి, అశోకాష్టమి, శ్రీరామనవమి నాడు చేసిన గంగా స్నానం వల్ల మహాపుణ్యం ప్రాప్తించును. ఏకాదశి తిథి నాడు చేసిన స్నానము వెనుకటి పుణ్యఫలం కంటే 2 విజయదశమి నాటి స్నానం యుగాది స్నానానికి సమానం. మహావారుడి నాటి స్నానము పూర్వం కంటే 4 రెట్లు. సూర్యగ్రహణ గంగా స్నానం కంటే చంద్రగ్రహణ గంగా స్నానం 10 రెట్లు ఎక్కువ. అర్ధోదయం దానికంటే 100 రెట్లు ఎక్కువ అని ఇట్లు భగవానుడు చెప్పి విరమించగా గంగ వినయంతో తల వంచి భక్తితో ఇట్లు పలికెను. ఓ నాథా, సరస్వతీ శాపమున నీ అనుమతి వలన భగీరథుని తపస్సు వలన నేనిప్పుడు భారతదేశానికి వెళ్చున్నాను. కానీ ప్రభు, పాపాత్ములు ఏ పాపములు నాయందు వదులుదురో అవి నా నుంచి ఎట్లు తొలుగునో ఆ ఉపాయం తెలుపుము. భారతదేశమున నేను ఎంతకాలం నివసించవలేను? దేవేశ, నేను మరలా నీ విష్ణుపదం ఎప్పుడు చేరుకునవలేను? ఓ ప్రభు, నాలో మిగిలి ఉన్న కోరికలన్నీ నీ వెరుగుదువు కనుక ఉపాయం తెలియజేయము అనగా భగవంతుడు ఇట్లా నేను, ఓ సురేశ్వరి గంగా, నీలోని కోరికలన్నీ నేను ఎరుగుదును. జలరూపములు గల నీకు సాగరుడు భర్త కాగలడు. సాగరుడు నా అంశయే. నీవు లక్ష్మీ స్వరూపము. సరస్వతి మొదలగు నదులు సాగరంలో కలియును. అయినను వాటన్నిటికంటే నీవు మిక్కిలి సౌభాగ్యవతి వగుదువు. నీవు భారతదేశమున భారతదేశంలో కలియుగమందు 5000 సంవత్సరాల వరకు ఉండగలవు. నీవు నిత్యము సాగరంతో కలిసి ఉందువు. భారతీయులెల్లరూ భగీరథుడు నరించిన నీ స్తోత్రముతో పరిపూర్ణ భక్తితో నిన్ను స్తుతించగలరు. కాణవశాఖ ప్రకారం నిన్ను పూజించి స్తుతించి నమస్కరించిన వాడు అశ్వమేధ యాగఫలం పొందగలడు. 1000 మామడల దూరం నుండి గంగా గంగా నిన్ను బిగ్గరగా పిలుచువారి పాపము నశించును. అతడు విష్ణులోకమునకు వెళ్ళగలడు. పాపాత్ముల స్నానం వలన నీ కంటిన పాపమంతయు దేవి భక్తులు నిన్ను తాకినంతనే నశించును. ఓ శుభాంగి, నీవు సరస్వతి మొదలగు దివ్య నదులతో కూడి పాపాత్ముల పాప పంకమును కడిగివేయము. దేవి ప్రకృతి మాత గుణం మహిమలు కీర్తించే చోటు పరమపుణ్య తీర్థమగును. నీలోని ఇసుక రేణువు తాకినంతనే పాతకి పవిత్రుడగును. అతడు శ్రీదేవి లోకమున నివసించగలడు. నీ అందలి భక్తితో నామస్మరణ చేయొచ్చు ప్రాణములు వదులు పుణ్యాత్ములు విష్ణు సాలోక్యాన్ని పొందగలరు. అక్కడ వారు నా పక్కన నిలిచి చిరకాలము సుఖములు పొందగలరు. అట్టివారు సూర్యచంద్రులంత కాలము వైకుంఠం నందు నివసించి సుఖించగలరు. ఒకవేళ తెలియక నీ నీటిని తాకి ప్రాణం వదిలిచో అతని నా సాలోక్యం వచ్చును. నీవు లేని చోట నీ నామం ఉచ్చరించుచు ప్రాణములు వదిలించో నేను వారికి సాలోక్య ముక్తినిచ్చెదను. ఎక్కడైనాను నిన్ను తలుచుకొనుచు ప్రాణములు విడిచినవాడు కూడా సాలోక్యముక్తిని పొందగలడు. అట్టివానికి అనేక ప్రాకృత ప్రళయముల వరకు సారూప్యముక్తినిచ్చెదను. వారు రత్న విమానమునెక్కి నా సేవకులతో విహరింపగలరు. తరువాత గోలోకమును చేరి వారు నాతో సమానులగుదురు. ఇట్టి వారికి ప్రత్యేకంగా ఒక తీర్థమునందే మరణించవలన నియమం లేదు. ఇక నా కృష్ణమంత్రం ఉపాసించుచు నా నైవేద్యం భుజించు ఉండువారు ముల్లోకములు పవిత్రం చేయగలడు. అతడు నా దివ్యరత్న విమానంలో గోలోకము చేరగలరు. నా భక్తులు జ్ఞానులకు వారు ఎక్కడున్నను నన్నే స్మరించుచుందురు.
నా అందలి నిశ్చల భక్తి వల్ల వారు పవిత్రులై జీవన్ముక్తులు కాగలరు అని గంగతో పలికి శ్రీహరి భగీరథంతో ఇట్లు పలికెను. నీవు ఇప్పుడు భక్తిభావం పెళ్ళుబక గంగాదేవిని స్తుతించి పూజించుము అని పలికెను. తర్వాత భగీరథుడు భక్తిభావంతో గంగని పూజించెను. పిమ్మట కౌతుమసోక్త ప్రకారంగా మాటిమాటికినే భగీరథుడు గంగని స్తోత్రం చేసి ధ్యానించెను. ఈశ్వరుడకు శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించెను. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ అంతర్ధానం చెందెను. గంగ భగీరథుడు వెంట నడిచెను. ఏ స్తోత్ర ధ్యాన పూజా విధులచే భగీరథుడు గంగను సంతోషింపజేసెను తెలియజేయమని నారదుడు అడుగగా నారాయణుడు ఇట్లు పలికెను. నిత్యక్రియలు స్నానం చేసి తెల్లని వస్త్రం ధరించి భక్తితో 6 దేవతలను పూజించిన కానీ గంగ పూజ అర్హుడు కానేరడు. గణపతి, సూర్యుడు, అగ్ని, విష్ణువు, శివుడు, శక్తి ఈ 6 దేవతలను పూజించిన వారికి గంగా పూజ చేయి యోగ్యత సంభవించును. విఘ్నములు తొలగుటకు గణపతిని, ఆరోగ్యం కొరకు సూర్యుని పూజించవలెను. పరిశుద్ధత కొరకు అగ్నిని, లక్ష్మీ ప్రాప్తికి విష్ణుమూర్తిని, జ్ఞానము కొరకు శివుని, ముక్తి కొరకు శక్తిని పూజించవలేను. ఇట్లు చెయ్యనిచో విపరీత ఫలితం లభించును. భగీరథుడు కాణవశాక్తోక్త ప్రకారంగా ఇట్లు ధ్యానించెను. కణవశాఖయదలి గంగాధ్రానము సకల పాప హరము. గంగ తెల్ల తామర పువ్వుల వంటి కాంతి కలది, పాపములు పోగొట్టునది. కృష్ణుని శరీరం నుంచి పుట్టింది, కృష్ణుని వంటి శక్తి కలది, పరమ సాధ్వి, పవిత్రమైన వస్త్రములు ధరించింది, రత్నభూషణ భూషితురాలు, శరత్కాల చంద్రుని మించిన శోభ కలది, చిరునవ్వుల చిందించు ముఖం కలది, నవయువతి, నారాయణ ప్రియ, శాంతప్రియ, సౌభాగ్యంతో ఒప్పునది, అద్దముల వంటి చెక్కిళ్ళు కలది, మాలతీ మాలికలతో కూడిన కేశపాసం కలది, దొండపండు వంటి పెదవులు కలది, ముత్యాల వంటి దంత పంక్తి, మెట్ట తామర పూలను మించిన పాదములు కలది. అట్టి గంగ ముముక్షులకు ముక్తిని, కాముకులకు భోగములు ఇచ్చి భక్తులను అనుగ్రహించున్నది. శ్రీ విష్ణుపదం పొందించుచున్నది. సతీమ తల్లి విష్ణుపతి త్రిపదగా శుభాంగియగు గంగామ తల్లిని ఇట్లు ధ్యానించవలెను. ఆసన పాచార్ఘ్య స్నాన అనులేపన ధూప దీప నైవేద్య తాంబూలములు, మంచినీరు, వస్త్రభూషణములు, పూలదండలు, గంధము, ఆచమనము, పూలపాన్పాను ఉపచారములను నిర్పించి పూజించి గంగను పరమభక్తితో స్తుతించవలెను. ఈ విధంగా గంగను పూజించిన వానికి అశ్వమేధ ఫలం లభించును అని చెప్పగా గంగా స్తోత్రం చెప్పమని నారదుడు మరలా ప్రశ్నించగా నారాయణుడు ఇట్లనెను. నారద, గంగా స్తోత్రము వినుమని నారాయణుడు ఇట్లు చెప్పెను. పాపహరము పుణ్యకరము అగు గంగా స్తోత్రం వినదగింది. శివుని సంగీతంలోకి కృష్ణుడు ముగ్ధుడయ్యను. కృష్ణుని అవయవం నుంచి పుట్టిన రాధా శరీరం యొక్క చెమటయే గంగ. అట్టి గంగకు నమస్కరింతును. కార్తీక పూర్ణిమ నాడు గోపగోపీ జన్ములతో కూడిన శ్రీ రాధాకృష్ణుల మధుర రాస మహోత్సవనందు పాల్గొనిన గంగామ తల్లికి నమస్కరింతును. 1,000 యోజముల వెడల్పును, దానికి 1,00,000 రెట్ల పొడవును కలిగి గోలోకమునందు ప్రవహించినట్టు గంగామ తల్లికి నమస్కరింతును. 60 లక్షల యోజముల వెడల్పు, దాని 4 రెట్లు పొడవు కలిగినట్టు వైకుంఠధామను ప్రవహించు గంగామ తల్లికి నమస్కరింతును. 30 లక్షల యోజముల వెడల్పు, దానికి 5 రెట్లు పొడవు కలిగిన బ్రహ్మలోకమును ప్రవహించు గంగామ తల్లికి నమస్కారములు. 30 లక్షల యోజన వెడల్పు, దానికి 5 రెట్లు పొడవును కలిగిన శివలోకమును ప్రవహించు గంగామ తల్లికి ప్రణామములు. 1,00,000 యోజముల వెడల్పు, దానికి 7 రెట్లు పొడవు కలిగి ధ్రువలోకమును ప్రవహించు గంగామ తల్లికి నమస్కారములు. 1,00,000 యోజముల వెడల్పు, దానికి 5 రెట్లు పొడవు కలిగి చంద్రలోకమును ప్రవహించు గంగామ తల్లికి నమస్కృతులు. 60,000 యోజనముల వెడల్పును, దానికి 10 రెట్లు పొడవును కలిగి సూర్యలోకమును ప్రవహించు గంగామ తల్లికి నమస్కృతులు. 1,00,000 యోజనముల వెడల్పును, దానికి 5 రెట్లు పొడవు కలిగి తపోలోకమున తేజరిల్లు గంగామ తల్లికి నమస్కారములు. 1000 యోజనముల వెడల్పు, దానికి 10 రెట్లు పొడవు కలిగి జనలోకమున ప్రవహించు గంగామ తల్లికి నమస్కారములు. 10 లక్షల యోజనం వెడల్పు, దానికి 10 రెట్లు పొడవు కలిగి మహర్లోకమున విలసిల్లు గంగామ తల్లికి నమస్కారములు.
1000 యోజముల వెడల్పు, దానికి 100 రెట్లు పొడవు కలిగే కైలాసమున ప్రవహించు గంగామాతకు నమస్కారములు. 100 యోజముల వెడల్పు, దానికి 10 రెట్లు పొడవు కలిగి ఇంద్రలోకమున ప్రవహించు గంగాదేవికి నమస్కారములు. 10 యోజముల వెడల్పు, దానికి 10 రెట్లు పొడవున కలిగి పాతాళమున భోగవతి అని పేరు ప్రవహించు గంగామాతకు నమస్కారములు. కురుగోసు వెడల్పు ఒక్కొక్కచో అంతకు తక్కువ వయసు కలిగి అలకనందన పేరుగా భూమిపై ప్రవహించు గంగాదేవికి నమస్కారములు. సత్యయుగమున పాలవన్నయు, త్రేతాయుగమున చంద్రుని వర్ణము, ద్వాపరమున గంధపు రంగు కలిగి శోభిల్లు గంగానదికి నమస్కరింతును. తెలిసి అయినను తెలియక అయినను చేసిన బ్రహ్మహత్యాది పాపమంతయు తాకిన మాత్రమనే పోగొట్టును. నారదా, ఈ విధంగా గంగాస్తోత్రము 21 శ్లోకంలో వెల్లడించి తిని ఇది పాపహరము పూజనీయము. ఈ గంగాస్తోత్రం నిత్యము చదివి గంగను పూజించువాడు తప్పక అశ్వమేధ యాగము చేసినంత ఫలితమును అనుభవించగలడు. దీనివల్ల పుత్రులు లేనివాడు పుత్రవంతుడగును, భార్య లేని వారికి భార్య లభించును, రోగి రోగ విముక్తుడగును, బంధించబడివాడు బంధం నుంచి విడవడును, వేకుజామునే లేచి గంగాస్తోత్రం చదువువాడు కీర్తివంతుడగును, మూఢుడు పండితుడగును, చెడు కలలు వచ్చినను శుభమే జరుగును, గంగా స్నాన ఫలము కలుగును. భగీరథుడు ఈ విధంగా స్తోత్రంతో గంగను స్తుతించెను. అప్పుడు గంగ భగీరథుని వెంట బయలుదేరి సాగర కుమారులు నివసించిన చోటుకు వెళ్ళాను. గంగాజలం తాకగానే వారందరూ వైకుంఠం చేరిరి. భగీరథుడు తీసుకుని వచ్చడం వల్ల భాగీరథి అని పేరు ప్రసిద్ధమైంది. ఈ పవిత్రమైన గంగా చరిత్ర పఠనము పుణ్యమును మోక్షమును కూడా ఇవ్వగలదు. దేవదేవా, కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచిన పిమ్మట గంగ ఎక్కడికి వెళ్ళానో తెలియచేయమని నారదుడు అడగగా నారాయణుడు ఇట్లు చెప్పాను. సరస్వతీ శాపం చేత ఈశ్వరుడు ఆజ్ఞ చేతను గంగ భారతదేశానికి వచ్చి శాపం తీరగానే మరలా వైకుంఠం చేరాను. సరస్వతియు భారతదేశం వదిలి హరిపదం చేరాను. పద్మావతి గంగయు శాపము తిరగానే వైకుంఠం చేరిరి. హరికి గంగా సరస్వతి లక్ష్మి ముగ్గురు ప్రియురాండ్రు. వీరితో తులసియును చేరి మొత్తము భార్యలు 4 వేదములు చెప్పినవి. పూర్వము గోలోకంలో గంగ ద్రవరూపంలో ఉండెను. గంగ రాధాకృష్ణుల శరీరం నుంచి పుట్టింది. ఆమె వారి అంశ కలది, వారి స్వరూపం కలది. గంగ ద్రవమునకు అధిష్టాన దేవత. ఆమె అసాధారణమైన రూప సంపద కలిగింది. నవ యవ్వనంతో ప్రకాశించినది. సకలాభరణ భూషితురాలు. ఆమె ముఖము శరత్కాలమందు వికసించిన పద్మం వల్లే మిక్కిలి శోభతో కూడింది. అందములు గుమ్మరించు చిరునవ్వు కలది. వేలి బంగారం వంటి శరీరకాంతితో వెలుగొందినది. విశాలమైన కన్నులు దయారసంతో నిండి ఉండని. ముంగురులు మనోహరమైన వంపులు తిరిగి ఉండును. ఆమె కేశపాశము మాలతీమాలల తావులు విరజుముచున్నవి. నుదుటిపై చందన బిందువు మీద సింధూర తిలకం కళకళలాడుచున్నది. చెక్కిళ్ల మీద అందమైన మకరికాపత్రములు కస్తూరితో చిత్రించబడిను. పెదవులు మంకిన పువ్వు శోభ కలిగి మిక్కిలు ఆకర్షించుచున్నవి. పళ్ళు దానిమ్మ గింజలు పేర్చినట్టున్నవి. అతి పవిత్రమైన వస్త్రమును నడుముకు ధరించింది. ఈ విధంగా గంగ సిగ్గుతో అనురాగంతోడను శ్రీకృష్ణుని సమీపం నిల్చుండెను. మరియు ప్రియుని ముఖమును విప్పారిన కన్నులతో చూడసాగెను. గంగ ప్రభువు రూపసంపద తిలకించి తన్మయత్వంతో పులకిత శరీరయ్యను. అంతలో అచ్చటికి రాధొచ్చును. రాధాదేవి కోటి చంద్రుల కాంతితో వెలుగొందుచుండెను. 30 కోట్ల గోపికలు ఆమెను చేరి ఉండిరి. కోపంచే ఎర్రబారిన కన్నుల కల్లా ఆమె ముఖము ఎర్ర తామర పువ్వు వల్లే ప్రకాశించుచుండెను. ఏనుగు వల్లే మెక్కిలి టీవీతో కడిగిన నడక కలది. అమూల్యమైన అనేక రత్నాభరణాలు అలంకరించుకుంది. నడుము పైన శుద్ధమైన పట్టు వస్త్రం ధరించింది. మెట్ట తామర పువ్వుల కాంతిని మించి కోమలమైన ఆపద కమలములు మెల్లమెల్లగా అడుగులు సాగించుచున్నవి. ఆమె రత్న నిర్మితమైన విమానం నుంచి దిగిన ఋషులు తమ తమ చేతులెంతలి చామరములతో ఆమెకు వీచిచుండిరి. వెలుగుచున్న దీపకళిక వల్లే నుదుట సింధూర బిందు ఒప్పుచుండెను. కస్తూరి తిలకం నుదుట సీమంతం కింద మెరియుచున్నది. ఆమె మందార సుమమాలికలు ధరించింది. ఆమె శరీరము వడికినది, పెదవులు అదిరేను, కోపం ఎక్కువయ్యను. ఈ విధంగా రాధాకృష్ణ వద్దకు వెళ్ళి రత్న సింహాసనంపై కూర్చుండెను. చిలికెత్తెలు ఆమె చుట్టూ నిలిచి సేవించుచుండిరి. కృష్ణుడు ఆమెను చూసి గౌరవంతో లేచి నిలబడెను. కృష్ణుడు ఆమెతో నవ్వుచూ తీయని మాటలు త్రోటుపడుచు పలకరించెను. అప్పుడు గోపికలెల్లరూ భక్తిభావం వ్యక్తమైనట్లు చేతులు జోడించి తలలు వంచి ఆమెను స్తుతించిరి.
పరమేశ్వరుడు కూడా రాధను స్తుతించెను. వినయ భయములతో కుసుములడిగెను. గంగ పెదవులు భయంచే నిండిపోగా ఆమె శ్రీకృష్ణుని పథకములను శ్రానించి శరణుచొచ్చెను. కృష్ణుడు ఆమె భయమును పోగొట్టి అభయమిచ్చెను. సర్వేశ్వరుని వరముచే ఆమె మనస్సు కుదుటపడెను. ఎత్తైన బంగారు సింహాసనంపై కూర్చున్న రాధను గంగ చూసింది. రాధ బ్రహ్మతేజంతో అందంగా చూడదగిన ఉండెను. కృష్ణుడు ఆమెను లక్ష్మితో కూడా పూజించెను. రాజేశ్వరియగు రాధని సురేశ్వరియగు గంగ రెప్పలార్పక చూసి తృప్తి చెందలేదు. అప్పుడు రాధ, ఓ ప్రాణేశ, ఈ కళ్యాణి ఎవరు? నీ ముఖం చూసి చిరునవ్వు తిందించుచున్నది. నీవు నవ్వులు రువ్వుచూ సైగలతో ఆమెను చూచుచున్నావు. ఓ ఇలపంటురా, ఈ గోలోకం విడిచి పొమ్ము, నీ ప్రియురాలితోనే కులుకుచుండుము అని రాధ కరులెర్ర చేసి పలికెను. తర్వాత సిద్ధయోగినికు గంగ అంతర్ధానం చెందగా నీరుగా మారెను. రాధ కూడా సిద్ధయోగిని ఒకటిచే గంగను పుక్కిట పట్టి ఉంగించెను. అది తెలిసి యోగబలంతో గంగ శ్రీకృష్ణుని చరణకమలంలో శరణుచొచ్చెను. ఎక్కడ చూసినా రాధకు గంగ కనపడలేదు. గోలోకంలో ఎక్కడనూ నీటి చుక్క లేదు. అందరూ చేతులెత్తి గోవిందునికి మొక్కిరి, స్తోత్రం చేసిరి. సర్వకారణకు కృష్ణుడు అమూల్య రత్న సింహాసనంపై కూర్చుండెను. గోపికలు వింజామరలతో శ్రీకృష్ణ పరమాత్మని సేవించుచుండిరి, నృత్యగానములు చేయుచుండిరి. కృష్ణ భగవానుడు ఈ వినోదాన్ని అనుభవించుచుండెను. ప్రాణముల కంటే ప్రియమైన రాధ అతని వస్త్రస్థలంపై విలసిల్లుచుండెను. అప్పుడు భగవానుడు ఇట్లన్ను, ఓ బ్రహ్మ, రమ్ము, మహాదేవ రమ్ము, మీ కుశలమగు కాక మీరు గంగ కొరకు వచ్చితిరి. ఆ భయంతో నా పాదములు శరణుచొచ్చినది. రాధ నా వద్దనున్న గంగను తాగివేయదలిచింది. గంగను మీకు అప్పగింపజాలనని పలికెను. బ్రహ్మ ఇట్లనెను, పూర్వము రాసమండలమందున్న శంకరుని సంగీతమునకు ముగ్ధులైన రాధాకృష్ణుల శరీరం నుంచి గంగ జన్మించింది కనుక గంగ మీకు కన్య వంటిది. గంగకు వైకుంఠపతికు చతుర్భుజుడు భర్త కాగలడు. విష్ణువు అంశచే పుట్టిన సాగరుడు భూలోకమున పతి కాగలడు అని పలుకుచుండా కృష్ణుడు కాలి బొటినవేలి నుంచి గంగ జన్మించెను. గంగాజల రూపము వదిలి నిజరూపం ధరించి రాధాకృష్ణుల మధ్య శాంతంగా మర్యాదగా ఉండెను. గంగకు రాధాదేవి తల్లి. గంగ రాధను స్తుతించి వైకుంఠమునికి ఎగెను. శ్రీమాత్రే నమః. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీదేవి భాగవతం 9వ స్కందం సంపూర్ణం. శ్రీమాత్రే నమః.